చేస్తున్నాను. आज से मते आह्वान करी మరి నన్ను ఆహ్వానించి वाक्य परिचय जाने मध्य सुजोग दे अछंती మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చారు. सेपरी मंडलीर कर्मकर्ता कर्मकर्ती मानक समस्त को मध्य धन्यवाद जनाऊँगी. అదే రీతిగా సంఘంలో ఉన్న పరిచారకులకు పరిచారకురాలకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. एठार बसथिबा प्रत्येक को मध्य मोर जीशु को नाम रे नमस्कार जनाए पिल्ला मानक मोर स्नेह जनाए. అలాగని చిన్నపిల్లలు అందరు కూర్చున్న వాళ్ళందరూ చూస్తున్నారు, మాకు చెప్పలేదని వాళ్ళందరికీ కూడా నా అభివాదనాలు తెలియజేస్తున్నాను. आओ विवाहर 25 वर्ष पूरी थिबा हेतु मो सोला को मध्य मो प्रभु नाम रे प्रमाण करूँगी. మరి 25 సంవత్సరాలు నా బావమరిదికి తన వివాహ జీవితాన్ని ముగించినందుకు మరి ప్రేమతో ముద్దు పెట్టేశారు మా బావగారు. ఇదే ఫస్ట్. हो प्रभुଙ୍କର महानामर धन्यवाद हो. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. आज कौन वाक्य कही बोली बहुत दिन चिंता करूली. మరి ఈ దినం నేను ఏ వాక్యం బోధించాలని చాలా రోజుల నుండి నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నాను. किंतु गोटे अन्य वाक्य मो प्रिपेयर होती. నా జీవితంలో నేను మరొక వాక్యాన్ని నేను ధ్యానం చేశాను. किंतु 2 दिन पूर्व प्रभु टिके चालना देले. కానీ 2 దినముల క్రితం దేవుడు ఒక ప్రేరణ నాకు కలిగించాడు. प्रभु दासंकर 25 वर्ष पूर्ण होची. మరి దేవుని సేవకుడు సేవకురాల తాలూకా వివాహం 25 సంవత్సరాలు ముగించబడింది కదా. స్వామి స్త్రీ విషయ कहले भल थिबो. మరి భార్యాభర్తలు వీళ్ళ మధ్యనే ఫుల్ రఫ్ ఆడించేస్తే బాగుంటుంది వీళ్ళకే. खाली सेतिकिना एटार मंडलीर थिबा అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న సహోదరులు సహోదరులకు కూడా వాక్యాన్ని ఇస్తే బాగుంటుంది కదా. అందుకే మరి అకుల ప్రిస్కిలా ఇక్కడ కూర్చున్నారు కదా, వినండి. మరి వాళ్ళ విషయమై నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను. మీకు కనిపిస్తుందా ఇక్కడ? धन्यवाद धन्यवाद. దేవునికి మహిమ కలుగును గాక. తిప్పన్ భాయ్ తాంకో పో ఆ గుడే బాబు ఇట సెట్టింగ్ కొల్లే తాంకో ధన్యవాద జణౌచి. మరి ఇక్కడ సెట్టింగ్ చేసిన మన తమ్ముడాలు స్టీఫెన్ తమ్ముడాలు ఫ్యామిలీ, రాజీ చెల్లి ఎలాగా ఉంటారు. అజిత్, మన తిమోతి ఎంతో ప్రయాసతో హైదరాబాద్ నుండి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతన్ని దీవించును గాక. धन्यवाद. आज आम गोटे एक उत्तम परिवार विषय स्वामी स्त्री विषय देखा जावा. మరి ఈ దినం ఒక శ్రేష్టమైన ఉత్తమమైన ఒక కుటుంబం గురించి ఈరోజు మనం వినబోతున్నాం. सेमाने बहुत समर्पण भाव में प्रभुंकर कार्य करुले. మరి దేవుని కార్యం విషయంలో ఎంతో సమర్పణ కలిగి వారు ఉండడం మనం చూస్తాం. माने पालक पालिका पास्टर बोली कोटी लेखा जाए नहीं. వారు దేవుని సేవకుడు సేవకురాలని వాళ్ళు గురించి దేవుడు ఎక్కడ వ్రాయించలేదు. సేవక ठारू अधिक कार्य सेमाने करुले. కానీ దేవుని సేవ పరిచర్య ఆ కుటుంబం చేసినట్లు జీవ గ్రంథంలో వ్రాయబడింది. ప్రభుంక సేవక మనకు మధ్య సమానే ట్రైనింగ్ దౌతలే. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులకు సహితము ట్రైనింగ్ ఇచ్చినట్టుగా దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. गोटे परिवार सेवा कार्य जदि सफल होबार अछि, ఒక కుటుంబం యొక్క సేవ పరిచర్య మరి సక్సెస్ఫుల్ అవ్వాలంటే, ఫలభరితం కావాలంటే तांको पछरे भौणी मानकर भूमिका अत्यंत गुरुत्वपूर्ण अटे. వారి వెనకాల మరి సిస్టర్స్ యొక్క పాత్ర ఎంతో ఉందని మనం గమనించాలి. सेहीपरि भाई मानकर मध्य दरकार अछि. అలాగే సహోదరులు సిస్టర్స్ పరిచర్య చేసినప్పుడు దాని వెనకాల సహోదరులు కూడా ఉన్నారన్న సంగతి గమనించాలి. మార్టిన్ లూథర్ జతబెళే तांकरी रिफॉर्मेशन आरंभ कले. మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే మరి రిఫర్మేషన్ అంటే ఏమంటారు, రిఫర్మేషన్ సంఘ సంస్కరణ చేయడం మొదలు పెట్టారో, बहुत निंदा आसला, बहुत ताड़ना आसला. से बहुत समय भांगी पड़ुले. చాలా కృంగుదల, చాలా నిరాశ, నిందలు ఎన్నో వచ్చాయి. దానివల్ల అతను ఎంతో కృంగిపోయాడు కూడా. गोटे दिन तांको स्त्री ఒక దినాన తన భార్య कला ड्रेस पिंधि कला पूरा गुड़े ही నల్లటి గుడ్డ కప్పుకొని कांदुची ఏడుస్తూ ఉంది. प्रभु जीशु मरी गले, प्रभु जीशु मरी जाइछंती, प्रभु जीशु मरी जाइछंती बोली कांदुची. మా బావగారు లాగా నేను యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు చనిపోయాడని నల్లటి గుడ్డ కప్పుకొని ఏడుస్తూ ఉంది.
ଲୁଥର ଯାଇ କହୁଛନ୍ତି అప్పుడు లూథర్ గారు మార్టిన్ లూథర్ గారు వెళ్ళి చెప్తా ఉన్నారు, ତମେ ବାକ୍ୟ ପଢିଛ ନା ନାହିଁ? అరే మీరు దేవుని వాక్యం చదివారా లేదా? ତୃତୀୟ ଦିନରେ ସେ ଉଠିଛନ୍ତି ପରା। తన భార్యకు చెప్తున్నారు మార్టిన్ లూథర్ గారు, 3వ దినాన యేసు ప్రభు లేచాడు కదా, ଆରେ 40 ଦିନ ଜଗତରେ ରହି ସ୍ୱଦେହରେ ସ୍ୱର୍ଗକୁ ଗଲେ। 40 దినాలు భూమి మీద ఉండి అనేకులు కనబడి పరలోకానికి ఆయన ఆరోహణం అయ్యాడు కదా। ସେ କହିଲେ ମୁଁ ଜାଣିଛି, ତା ସ୍ତ୍ରୀ କହିଲେ ମୁଁ ଜାଣିଛି। అప్పుడు తన భార్య విని ఆ సంగతి నాకు తెలుసు, ତମେ ଜାଣିନ କି? మీకు తెలియదా అని అడుగుతా ఉంది। ଯୀଶୁ ଯଦି ପୁନରୁତ୍ଥିତ ହୋଇଛନ୍ତି ତୁମେ ଏତେ ଟେନସନ୍ କାହିଁକି ହେଉଛ? యేసు ఒకవేళ పునరుత్థానుడు అయితే నువ్వెందుకు అయ్యా అంత కృంగుదలకి గురి అవుతున్నావు, నిరాశ నిస్పృహలకి గురి అయిపోతున్నావు అని తన భర్తకి చెప్పారు। ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ କରିବେ, ତମେ ଛିଡ଼ା ହୁଅ। దేవుని యొక్క కార్యము దేవుడు చేస్తాడు, మీరు నిలబడవలసిన అవసరం ఉంది। ତାପରେ ମାଟି ପୁରା ଧୈର୍ଯ୍ୟ ସହିତ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟରେ ଆଗେଇ ଚାଲିଲେ। అప్పటి నుండి మార్టిన్ లూథర్ గారు ఇంకా ఎక్కడ ఆగకుండా చాలా ధైర్యంతో ముందుకు సాగారు। ତା ପୂର୍ବରୁ କାହା ପାଖରେ ବାଇବେଲ ନଥିଲା, అంతకుముందు ఎవరి దగ్గర దేవుని యొక్క జీవ గ్రంథం లేదు। ଧର୍ମଯାଜକ ମାନଙ୍କ ପାଖରେ ବାଇବେଲ ଥିଲା। మరి ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గరే ఈ బైబిల్ ఉండేది। ଆଉ ସେ ତିନୋଟି ସ୍ଲୋଗାନ ଆଣିଥିଲେ, ମାନେ ଧାର୍ମିକ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ବଞ୍ଚିବ, ମାନେ ସୋଲା మరి ଫିଡେ ବୋଲି କୁହାଯାଏ। నీతిమంతుడు మరి దాన్ని నమ్మి అతను సంస్కర్త చేశాడు। ସୋଲା ଫିଡେ, ସୋଲା ଗ୍ରେସିଆ, ସୋଲା ସ୍କ୍ରିପ୍ଚର, ତିନିଟା ତାଙ୍କ ସ୍ଲୋଗାନ ଥିଲା ତାଙ୍କର। ମାନେ ସ୍କ୍ରିପ୍ଚର ଓନ୍ଲି, ଫେଥ୍ ଓନ୍ଲି, ତାପରେ ଆଉ ଗୋଟେ କ'ଣ କହିଲି, ଗ୍ରେସ୍ ఓన్లీ। అతను ఒక వ్యక్తికి రక్షణ దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యము నమ్ముట ద్వారా, దేవుని శ్వాసం ఉంచుట ద్వారా, మరొకటి దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది కానీ పాప పత్రాల ద్వారా రాదు అనేసి అతను బాహాటంగా ప్రకటించాడు। ସେ ଏତେ ମହାନ କାର୍ଯ୍ୟ କିପରି କରିପାରିଲେ? అలాంటి గొప్ప కార్యాన్ని పరిచర్యను అతను ఎలా కలిగాడు? ତାଙ୍କ ପଛରେ ତାଙ୍କ ସ୍ତ୍ରୀ ଥିଲେ, అతని వెనకాల తన భార్య ఉంది। ତାଙ୍କ ସ୍ତ୍ରୀ ତାଙ୍କୁ ଧୈର୍ଯ୍ୟ ସାହସ ଦେଲେ। తన భార్య ద్వారా అతను గొప్ప ధైర్యవంతుడుగా మారాడు। ଆଜି ଆମେ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା ବିଷୟରେ ଦେଖିବା ପାଇଁ ଯିବା। ఈరోజు మనం చూస్తాం, అకుల ప్రిస్కిల గురించి మనం విందాం। କେବଳ 5ଟି ପଏଣ୍ଟ ତାର ଦେଖିବା। కేవలము 5 విషయాలు సంగతులు మనం తెలుసుకుందాం। ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା ବିଷୟରେ 6 ଥର ବାଇବେଲରେ ଲେଖାଯାଇଛି। ప్రిస్కిల గురించి 6 సార్లు దేవుని లేఖనాల్లో వ్రాయబడింది। ସବୁଥର 2 ଜଣଙ୍କର ନାଁ ମିଶେଇକି ହିଁ ଲେଖାଯାଇଛି। ప్రతి చోట మరి తన 2 ଜଣଙ୍କର ନାଁ ମିଶିକି ଲେଖାଯାଇଛି। ఇద్దరు పేర్లు కలిపే దేవుని లేఖనాల్లో వ్రాయబడింది। ଆଉ ଆଶ୍ଚର୍ଯ୍ୟର କଥା, 6 ଥରରୁ 4 ଥର ପ୍ରିସ୍କିଲାର ନାଁ ଆଗରେ ଅଛି। చాలా గొప్ప విషయం ఏంటంటే మన ప్రిస్కిల అక్కలాగే 4 సార్లు అక్క పేరు ముందు ఉంది, అన్న పేరు వెనకాల ఉంది। 4 సార్లు వ్రాయబడింది అంటే మీరు కాదన్నా। 2 ଥର ହିଁ ଆକ୍ୱିଲାର ନାଁ ପ୍ରଥମରେ ଅଛି। 2 సార్లు మాత్రము అకుల అన్న పేరు ముందు ఉంది। ଆଉ ସେମାନେ ବହୁତ ଖୁସି ପରିବାର ଥିଲେ। వారు చాలా సంతోషకరమైన కుటుంబంగా బ్రతికినట్లు లేఖనాల్లో మనం చూస్తాం। ହୁଏତ ତାଙ୍କର ସନ୍ତାନ ସନ୍ତତି ନଥିଲା। దేవుని బిడ్డలారా, వారికి పిల్లలు ఉన్నారో లేదో, మరి పిల్లలు ఎక్కడ ఉన్నట్టు వ్రాయబడలేదు। ସେ ଯାହା ହଉ ଆମେ ସିଧାସଳଖ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆଡ଼କୁ ଯିବା। అయితే వారి పిల్లల గురించి కాకుండా డైరెక్ట్గా మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం। ଦେଖିବା 5 పీస్ ఆఫ్ అక్విలా అండ్ ప్రిస్కిలా। మరి 5 సంగతుల్లో 5 పీలు, ABCDEFGలో దాంట్లో పి అని ఉంది। 5 పీలు అదిగోండి అక్కడ వ్రాయబడింది చూడండి। 5 పీలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి। చర్చిల లీడర్ల కొరకు టీచింగ్ గైడ్। ଏଠାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଭାଇ ଭଉଣୀକୁ ଗୋଟେ ମୁଁ ଲିଡର ଭାବରେ ଗଣନା କରୁଅଛି। దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న సహోదరులందరికీ ఒక నాయకుడిగా నేను మీకు విన్నవిస్తున్నాను। ଆଉ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା ଗୋଟେ ପାଳକ ପ୍ରଚାରକ ଏମିତି କିଛି ନଥିଲେ। దేవుని బిడ్డలారా, మరి ప్రిస్కిల ఒక సేవకురాలో లేకపోతే ఒక సంఘ పెద్ద అలాంటి స్థానంలో ఆమె ఏం లేకుండా ఉండేది। କିନ୍ତୁ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ମହାନ କାର୍ଯ୍ୟ କରିପାରିଥିଲେ। కానీ దేవుని కొరకు బహు గొప్ప కార్యాలు వారు చేశారు। ଆକ୍ୱିଲାର ଅର୍ଥ ହେଉଛି ଇଗଲ, ମାନେ ବହୁତ ଉପରକୁ ଉଡ଼ିବା। ଇଗଲ పక్షిరాజు। ఈ అకుల అనగా పక్షిరాజు అని అర్థము। పక్షిరాజు పైకి ఎగిరేది అని అర్థం వస్తుంది। ప్రిస్కిలాର ଅର୍ଥ ହେଲା ଅନରబుల్। మరి ప్రిస్కిల
మరి ఎంతో గౌరవం పొందేది అని అర్థం ఇస్తుంది. ఈ ଦୁଇ ଜଣ ମିଶି ପ୍ରଭୁଙ୍କର ସେବା କରୁଥିଲେ. వీళ్ళిద్దరూ కలిసి దేవుని యొక్క సేవ పరిచర్య జరిగించేవారు. କାରଣ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି ମନୁଷ୍ୟ ଏକାକ ରହିବା ଭଲ ନାହିଁ. ପରମେଶ୍ୱର କହିଥିଲେ ମନୁଷ୍ୟ ଏକାକ ରହିବା ଭଲ ନାହିଁ. మరి దేవుడు చూశాడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చెప్పాడు. ପରେ କହୁଛନ୍ତି 1 ଜଣରୁ 2 ଜଣ ଭଲ. మరలా చెప్తా ఉన్నాడు ఒకరికంటే ఇద్దరు కలిసి ఉభయులు కలిసి ఉండుట మేలు. ଜଣେ ପଡ଼ିଗଲେ ଜଣେ ଉଠେଇବ. ఒకడు పడిపోతే మరొకడు లేపుతారు. ଯଦି ଜଣେ ଆସି ଜଣକୁ ପ୍ରତିରୋଧ କରିବ 2 ଜଣକୁ ଜଣେ ପ୍ରତିରୋଧ ହରେଇ ପାରିବ ନାହିଁ. మరి ఒకరుగా ఉంటే దుష్టుడు ఓడించవచ్చు కానీ ఇద్దరు కలిసి ఉంటే దుష్టుడు వారిని ఓడించలేడు. ଆଉ ତ୍ରିଗୁଣ ରଜ୍ଜୁ କେବେ ଛିଣ୍ଡି ଯାଏ ନାହିଁ. 3 పేటల త్రాడు ఎప్పుడు తెగిపోదు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟ ଥିବେ మరి భార్య భర్తల మధ్య యేసు ప్రభు ఉంటే ସେଇ ଦୌଡ଼ି କେବେ ଛିଣ୍ଡି ଯିବ ନାହିଁ. ఆ తాడు ఎప్పుడు తెగిపోదు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ବିଷୟରେ ମୁଁ କହିବାକୁ ଚାହୁଁନି. భార్య భర్తల గురించి వీళ్ళిద్దరి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ମୋର ମେସେଜ ଅଲଗା ଅଛି. మరి నా తలకు ఉపదేశము ప్రసంగం వేరుగా ఉంది. କହିଲେ ଅନେକ ବିଷୟ ଅଛି କିନ୍ତୁ మరి నా బామ్మర్ది చెల్లి గురించి చెప్తే చాలా విషయాలు వచ్చేస్తాయి కానీ అది వద్దు ఇప్పుడు. ସେଟା କିଛି ଲାଭ ନାହିଁ. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ଖୁସି ଲାଗୁଛି ବୋଲି ଗୋଟେ ବିଷୟ କହିବି. మీకు సరదా అనిపిస్తుంది అంటే ఒకటి చెప్పేస్తానన్నారు. ఏడు చెప్పేస్తారు. ଗୋଟେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଥିଲେ. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ତାର ମା ଥିଲା ବୋଲି ତାର ଶାଶୁ ଥିଲା. మరి ఆ అమ్మాయి తాలూకా అత్తగారు ఉండేవారు. ସେଇ ଭଉଣୀଟା କାମ କରି ହାଲିଆ ହେଇକି ତା ସ୍ୱାମୀ କହିଲେ ଟିକେ କଫି ଟିକେ କରି ଆଣିଦିଅ ବୋଲି କହିଲେ. మరి ఆ సిస్టర్ ఏమో చాలా కష్టపడి ఇల్లు ఊడుస్తూ కష్టపడుతూ పని చేస్తూ ఉంది. ఈ లోపల భర్త ఏమన్నాడంటే భర్తకి కోయిలా స్వామికి కోయిలే. స్వామి కోయిలనా. అయితే నేను ఇంత కష్టపడ్డాను కదా కొద్ది కాఫీ చేసి పెట్టమని భర్తకి చెప్పారు. ତାର ମା ଯାଇ କହୁଛି ଆଜି କଫି କରିବାକୁ କହିଲା କାଲିକି ତ ରୋଷେଇ କରିବାକୁ କହିବ ତୁ କରିନା ବୋଲି କହିଲେ. అయితే ఆ సంగతి ఎవరు అత్త వినేసింది. పరిగెట్టి కొడుకు దగ్గరికి వచ్చి నాయన ఈరోజు కోడలు నీకు కాఫీ తయారు చేయమని చెప్తా ఉంది, రేపు వంట కూడా చేయమని చెప్తుంది, జాగ్రత్త నువ్వు ఇప్పుడు చేయొద్దురా అన్నది. ତାପରେ କହିଲେ ଏଇ ବୟାନା କଣ ମୁଁ ଏବେ ଅଫିସରୁ ଆସିଲି କଫି କରିଦେବି କି ତୋର କାମ କିଛି ନାହିଁ କି. అప్పుడు ఇతనికి టెంపరేచర్ పెరిగింది అయ్యగారికి. నేను ఆఫీస్ నుండి వచ్చాను, నేను కాఫీ ఇప్పుడు చేస్తానా అని చెప్పాడు. ଖାଲି ତା ମା କଥାରେ ଏକା ଚାଲିଲା, ତା ଘର ଉପରେ ଗଲାଣି. అయితే ప్రతిరోజు వాళ్ళ అమ్మ మాట వింటా ఉన్నారు. ఈ లోపల జరగాల్సిన నష్టం ఆ కుటుంబంలో జరిగింది. ତାପରେ ଗୋଟେ ଦିନ ଭାବିଲା ଆକୁ ମୁଁ ଛାଡ଼ିଦେବି, ଛାଡ଼ପତ୍ର ଦେଇଦେବି, ଛାଡ଼. అంటే ఏ స్థితికి వచ్చాడంటే అయ్యగారు ఇంకా ఈ అమ్మాయిని విడిచిపెట్టేస్తానులే అనే అంత స్థాయికి దిగిపోయాడు. ସେଇ ଟାଉନର ବହୁତ ବଡ଼ ଓକିଲ ପାଖକୁ ସେ ଗଲା. అప్పుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టాలంటే ఏం చేయాలని ఆ టౌన్లో ఉన్న ఒక పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళాడు. ଓକିଲ ପାଖକୁ ଗଲା ପରେ ସେ ବାବୁ କିଏ ଆସିଲ ବସ ବସ ବୋଲି କହୁଛି ଓକିଲ. అప్పుడు ఇతను లాయర్ ఇంటికి వెళ్ళి తలుపు తాడితే లాయర్ అన్నాడు ఎవడు వచ్చాడు, కూర్చోండి కూర్చోండి అని లాయర్ గారు అన్నారు. ଅଧଘଣ୍ଟା ହେଇଗଲାଣି, అరగంట అయిపోయింది, ସେ ଆସୁନି. ఆ లాయర్ రావట్లే. ତାପରେ ଏମିତି ଧୀରେ ଦେଖୁଛି. అప్పుడు చూశాడు అసలు ଧୀରେ ଦେଖୁଛି ଲୁଚିକି ଧୀରେ. అప్పుడు ఇతను ఏం చేశాడంటే మెల్లగా అలా చూస్తూ ఉన్నాడు కిటికీలలో. ପୁରା ଗଦା ଲୁଗା ସଫା କରୁଛି ସେ. ఆ లాయర్ ఇంటికి వెళ్ళేసరికి ఆ లాయర్ ఏం చేస్తున్నాడంటే తన ఇంటి తాలూకు బట్టలన్నీ ఉతుకుతూ ఉన్నాడు ఆయన. ତାପରେ ସେ ଯାଇ କହୁଛି ଆଜ୍ଞା, అంటే నా బావమరిది అలాంటి వాడు కాదు అని మా బావగారు తను ସମସ୍ତେ ଟିକେ ଟିକେ କରିବାର ଅଛି. ସେ କହୁଛି అందరూ కొద్ది కొద్దిగా నాతో పాటు కొద్ది కొద్దిగా చేయొచ్చు తప్పులేదు అంటున్నారు మా బావగారు. କଲେ ଏକା ଖୁସିରେ ରହିବ ବୋଲି କହୁଛି. మా బావగారు ఏమంటారంటే అలాగే మనం పనులు చేస్తేనే భార్యాభర్తలు సరదాగా ఉంటామని చెప్తున్నారు అనుభవంతో. ତା ବୋଲି ମୁଁ କରୁନି ଯେ ମୁଣ୍ଡ ଓ ଆଜ୍ଞା କ'ଣ ଆମର ଆପଣ ଏତେ ବଡ଼ ଓକିଲ ହେଇକି ଏତେ. అప్పుడు ఇతను అన్నారు అయ్యా లాయర్ గారు నువ్వు ఇంత పెద్ద లాయరు నువ్వు ఎటు బట్టలు ఉతుకుతున్నావు ఇక్కడ అని అడిగాడు. ଖାଲି ଲୁଗା କି ତାଙ୍କର ఒక్క బట్టలు కాదు నాయన, ମଜା ମଜି କରୁଛୁ ବୋଲେ గిన్నెలు కూడా అర్థమైపోయినట్టుంది. ତାପରେ నేను డిష్ వాషర్ కొనిసాను, అలాంటివి పరిస్థితులు మాకు ఇంటికాడ లేవు బావా. ଲୁଗା ନାହିଁ ତା ଆଗରୁ ବହୁତ ମଜା ମଜି କରୁଛି ବୋଲି କହିଲା. ఆ బట్టలు ఉతకడం కాదు, అన్ని గిన్నెలు అన్నీ చూస్తున్నాను,
అని చెప్పారు. ତାପରେ ତୁମେ କୁଆଡ଼େ ଆସିଲ ବୋଲି କହିଲା. మీరు ఎందుకు వచ్చారని తర్వాత ఆ లాయర్ గారు అతనికి అడిగాడు. ତାପରେ ଆଜ୍ଞା ଆସିଥିଲି ଯେ ଏମିତି ମୋ ସ୍ତ୍ରୀ କପି କରିଦେବା କହିଲା, ତାପରେ ସବୁ କାମ କରିବାକୁ କହୁଛୁ ବୋଲେରୁ ଏ ଚୁପ୍ ତୁ କେତେ ପାଠ ପଢ଼ିଛୁ ବୋଲି କହିଲା. ବିଟେକ୍. ଏଇଟା କି ତୁ ଏ ପାଠ ପଢ଼ିଛୁ କି? ଯଦି ଘରରେ ଖୁସି ରହିବାର ଅଛି ମାନେ 2 ଜଣ ମିଶିକି କାମ କରିବାର ଅଛି. గట్టా ఉଠ ବୋଲି କହିଲା ତାକୁ. అప్పుడు అతను అడిగాడు, అసలు నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను బీటెక్ అన్నాను. నువ్వు బీటెక్ దీనికోసం నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు చదివావా? వెళ్ళి అన్ని పనులు చేస్తే ఆమెతో పాటు నువ్వు కలిసి పని చేస్తే మీ కుటుంబం సరదాగా ఉంటుందని చెప్పాడు. ତାପରେ ଘରକୁ ପଳେଇ ଯାଇ ତା ମାଆକୁ ଭଲ କଫି କିଣିକି ନେଇକି ଗଲା. అప్పుడు ఇంటికి వెళ్తూ భార్య కోసం మంచి కాఫీ కొనుక్కొని వెళ్ళిపోయాడు అయ్యా. ନେଇକି ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କରିକି ଦେଲେ, କପ୍ରେ ଦେଲେ ତାକୁ. ఇమీడియట్లీ చక్కగా ఇచ్చేసి కప్పులో పెట్టి ఇచ్చాడు భార్యకు. స్త్రీର ଆଉ ମୁଣ୍ଡ କାମ କରୁନି. అతని భార్య యొక్క మైండ్ ఇంకా పని చేయట్లేదు. ఏంటి జరిగిపోయింది? ఏమైందండి అంటే ముందు నువ్వు తాగమ్మా అని మర్యాదగా మాట్లాడుతున్నాడు. ତାପରେ ତା ସ୍ତ୍ରୀକୁ କହିଲା, ତୁମେ ଗୋଟେ କଫି କରିବା ପାଇଁ ମୋତେ କହିଲ, କିନ୍ତୁ ଗୋଟେ ମୋ ବଡ଼ ଓକିଲ ପାଖକୁ ଯାଇଥିଲି, ସେ ମଜାମଜି ସବୁ କଲା ପରେ ଲୁଗା ମଧ୍ୟ ସେ ସଫା କରୁଥିଲା. ତା ସ୍ତ୍ରୀର ଦେହ ଭଲ ନାହିଁ ବୋଲି ସେ ମଧ୍ୟ କାମ କରିବାକୁ ଯାଉଛି ବୋଲି ତୁମେ ଗୋଟେ କଫି କରିବା କହିବାରୁ ମୁଁ କେତେ ଦୁଃଖ ହେଲି, ମୋତେ କ୍ଷମା କର ବୋଲି କହିଲା. అప్పుడు ఇతను అన్నాడు, అసలు నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను, నువ్వు కాఫీ చేయమంటే నీ గురించి వేరేగా ఆలోచించి నేను లాయర్ దగ్గరికి వెళ్తే ନାଇଁ ସେ ଗୋଟେ ପାଇଁ ନାହିଁ, କେତେ ଘଟଣା ପାଇଁ ఎన్నో విషయాలు దానికోసం లాయర్ దగ్గరికి వెళ్ళాను. కానీ లాయర్ మాత్రము తన భార్యకు బాగాలేకపోతే ఎన్నో పనులు అతను చేశాడు, బట్టలు ఉతికాడు. అవన్నీ చూసి అయితే నేను అది చూసి వచ్చిన తర్వాత నువ్వు నాకు ఎప్పుడు అలాంటి పనులు చెప్పలేదు, కాఫీ చేయమన్నావు, దానికి నేను ఇంతగా రియాక్ట్ అయ్యాను, నన్ను క్షమించమని అడిగాడు. ମାଆକୁ ଯାଇ କହିଲା. తర్వాత వెళ్ళాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. ମା ସେ ବଡ଼ ଯାହା ପାଖକୁ ସେ ଓକିଲ ପାଖକୁ ଯାଇଥିଲି, ସେ ମଜାମଜି କରିଛି, ଖାଲି ଗରମ ପାଣିରେ ମାଜିଛି. ఆ లాయర్ దగ్గరికి వెళ్ళడానికి అమ్మ సలహా అనమాట. అప్పుడు అమ్మకి చెప్పాడు, అమ్మ నువ్వు ఏ లాయర్కి దగ్గరికి వెళ్ళమన్నావో ఆ లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్లేట్లు గిన్నెలు అన్ని కడిగేసి బట్టలు అన్ని ఉతికేస్తున్నాడు. ତାପରେ ତୁ କେତେ ପାଠ ପଢିଛୁ ବୋଲି କହିଲା ମୋତେ. తర్వాత నువ్వు ఎంత చదివావురా అనేసి అడిగాడు. ଏତେ କାମ କରି ସେ ଖୁସିରେ ଅଛି, ఇంత పనులు చేసి ఆ కుటుంబం ఎంతో సరదాగా సంతోషంగా ఉంది. ଗୋଟେ କଫି କରିଦେଲେ କ'ଣ ବଡ଼ କଥା ହେଇଗଲା କି? నేను ఇంటికాడ ఒక కాఫీ నా భార్య అడిగినందుకు అది చేస్తే అది ఏదో పెద్ద నష్టమా? ଆମ କଥାରେ ତୁ ପଶିବୁ ନାହିଁ ଏଥର. మరి మా మధ్యన నువ్వు ఎప్పుడు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పాడు. ତାପରେ ଭଲରେ ଖୁସିରେ ରହିଲେ. తర్వాత మంచిగా సరదాగా సంతోషంగా ఉన్నారు. ମୁଁ କହିବାର ଅର୍ଥ ହେଲା ସ୍ୱାମୀ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, କ୍ଷମା କରନ୍ତୁ, ମାନେ ବାକ୍ୟ ବେଳେ ଅନ୍ୟ କଥାଟି କହିଦେଲି. మరి ఏమనుకోకండి, దయచేసి వాక్యం చెప్పబోయి ఈ విషయం చెప్పేశాను, ఎవరు ఏమనుకోకండి. కానీ మా బావగారు ప్రయోజనకరమైంది చెప్పారు. ବର୍ତ୍ତମାନ ଯିବା ମାନେ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା ବିଷୟରେ ତାଙ୍କଠାରୁ 5ଟି ପ୍ରମୁଖ ବିଷୟ ଆମେ ଆଜି ଶିକ୍ଷା ଗ୍ରହଣ କରିବା. మరి అకుల ప్రిస్కిల విషయంలో మనం ధ్యానం చేద్దాం. వారు దేవుని విషయంలో వారి జీవితాల్లో ఉన్న 5 లక్షణాల గురించి మనం ఆలోచన చేద్దాం. 5 ପିସ୍ର ଆଉ ପଦପର୍ବ ପ୍ରେରିତ 18:1-28, ରୋମିଓ 16:3-5ରୁ ନିଆଯାଇଛି. మరి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 28వ వచనం, రోమా పత్రిక 16వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. మీకు అక్కడ ఎవరు బైబిల్ చూడగలిగితే చూడండి, లేదంటే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది, చదివేయండి. అకుల మరియు ప్రిస్కిల్ల ప్రారంభ చర్చి సువార్తలో కీలక పాత్ర పోషించి భార్యాభర్తల జట్టు. వారి ఉదాహరణ సువార్త పాస్టర్లు లేదా మిషనరీలు మాత్రమే కాదు, విశ్వాసులందరికీ అని బోధిస్తుంది. చర్చి నాయకులు తమ పరిచర్య నుండి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రథమ పి, మొదటి పి గురించి, మొదటి సంగతి గురించి మనం ఆలోచన చేద్దాం.
పార్ట్నర్షిప్ ఇన్ గోస్పెల్. మరి పార్ట్నర్షిప్ ఈజ్ గాస్పెల్. ఇద్దరి యొక్క ପାର୍ଟନର భాగస్వామ్యమే ఒక సువార్త. ସୁୱାର୍ଥ କାର୍ଯ୍ୟରେ ତାଙ୍କେ ପାର୍ଟନର ହେଉଥିଲେ, ମିଳିମିଶି ସେବା సువార్త କରୁଥିଲେ. సేవలో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఒక భాగస్వాములుగా ఉన్నారు. 18:1-3 పడితే జଣା పడిଯିବ. చూడండి 18వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. థ్యాంక్ యూ అక్క. ଥ୍ୟାଙ୍କ ୟୁ. ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୟୁଲା ପନ୍ତ ନିବାସୀ ସେ ହେଲେ ମଧ୍ୟ ରୋମରେ ରହୁଥିଲେ. ରୋମରେ କ୍ଲାଉଦିଓ ବୋଲି ଗୋଟେ ସମ୍ରାଟ ଆସିଲେ, ବିଶ୍ୱାସୀମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଘଉଡ଼ି ଦେଲେ. ସେହି ସମୟରେ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୟୁଲା କରିନ୍ଥକୁ ଆସୁଛନ୍ତି. ଆଉ ସେ ରୋମରୁ କରିନ୍ଥ ନଗର ପାଖାପାଖି 1000 କିଲୋମିଟର. ଆଉ ସେମାନେ ଯଦି ଆସୁଛନ୍ତି କେମିତି ଆସିଥିବେ? ତାଙ୍କର ଘର ଦ୍ୱାର ଜିନିଷପତ୍ର ବହୁତ କ୍ଷତି ହୋଇଥିବ, ନଷ୍ଟ ହୋଇଥିବ. ଏତେ ଦୂରକୁ ଆସିଛନ୍ତି, ତାପରେ ସେମାନେ ଦୁଃଖ ହେଉନାହାନ୍ତି. ସେତେ କଷ୍ଟରେ ଥିଲେ ମଧ୍ୟ ప్రభుଙ୍କ సేవ నిమిత్తం ସେମାନେ ଛିଡ଼ା ହେଉଛନ୍ତି. మరి ఇక్కడ మనం చూస్తాం, రోమ ప్రాంతంలో ఉన్న ఈ అకుల ప్రిస్కిలా వారు మరి అక్కడ రాజు వారిని తరిమేయడం ద్వారా, క్లౌదియా చక్రవర్తి తరిమేయడం ద్వారా వారు కొరింథీ పట్టణానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు దేవుని కొరకు వారు ఎంతో నష్టపోయారు. వారు కుటుంబము, లేకపోతే వారు సంపాదించిన సంపద, వాళ్ళ గృహాలు ఎంతో వారు కోల్పోయిన వారుగా మనం చూస్తాం. ସେ ନୂଆ ଜାଗାକୁ ଆସିଲା ପରେ ସେମାନେ କହୁଛନ୍ତି ଆମେ କାହାର ଭାର ସ୍ୱରୂପ ହେବା ନାହିଁ, ନିଜେ ଆମେ କାମ କରିବା, ମଣ୍ଡଳୀକୁ ଯାଇ ସାହାଯ୍ୟ ମାଗିବା ନାହିଁ. ଆମେ କ'ଣ କରିବା? ప్రభు ଆମକୁ ଯାହା ଦେଇଛନ୍ତି ସେଇ କାର୍ଯ୍ୟ କରିବା. అయితే దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న ఒక మంచితనం చూడండి. వారు కొత్త ప్రాంతానికి వెళ్ళారు కదా అనేసి భయంతో అలా ఉండిపోకుండా, కొత్త ప్రాంతానికి వెళ్ళాం, ఎవరి మీదో మనం ఆధారపడకుండా, సంఘం మీద ఆధారపడకుండా ఉండాలని భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఏదో ఒక మనం పని చేద్దాం, పని చేసి దేవుని ఒక సువార్త చేద్దామని మాట్లాడుకున్నారు. ప్రభు ଆମକୁ ଯେଉଁ କାର୍ଯ୍ୟ ଦେଇଛନ୍ତି, ଆମ ହାତରେ ଯେଉଁ କାର୍ଯ୍ୟ ଦେଇଛନ୍ତି, ପ୍ରଥମରେ ଆମେ ତାଙ୍କୁ କରିବାକୁ ପାଇଁ ପଡ଼ିବ. ତାହେଲେ ପରମେଶ୍ୱର ଆମକୁ ఆశీర్వాద କରିବେ. అకుల ప్రిస్కిల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు వారికి ఏ తలంతో అయితే ఇచ్చాడో, ఏ పని అయితే వారు నేర్చుకో ఉన్నారో ఆ పని చేయడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ସେହି ସମୟରେ ପାଉଲ ଯାଉଛନ୍ତି. ఆ సమయంలో వాళ్ళ ఇంటికి పౌలు గారు వెళ్ళారు. ଆଉ ସେ କହୁଛନ୍ତି ସେ ସେମାନଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରିବା ପାଇଁ ଗଲେ. ମାନେ 2 ପଦରେ ଲେଖାଯାଇଛି, ଦେଖ. అక్కడ మనం చూస్తాం, చూడండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ଆଉ ସେମାନେ କ'ଣ కలే? ପାଉଲଙ୍କୁ ଆଣି ମୋତେ ଘରେ ରଖିଲେ. దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా పనిచేస్తూ మరి సేవ చేస్తున్న పౌలు గారిని తన గృహంలో చేర్చుకొని అక్కడ ఉన్నారు. ପାଉଲ ପୁଣି 18 ମାସ କାଳ ତାଙ୍କ ଘରେ ରହିଥିଲେ. మరి సంవత్సరంన్నర పౌలు గారు అకుల ప్రిస్కిల గారి ఇంట్లో ఉన్నట్టు మనం చూస్తాం. ତାଙ୍କେ ସେମ୍ କାମ କରିବା ଲୋକ ହେବାରୁ କାମ କରୁଥିଲେ, ସେବା କରୁଥିଲେ. మరి ఒకే వృత్తి గలవారు కనుక వాళ్ళు పని చేస్తూ దేవుని యొక్క సువార్త చేసేవారు, ଆଉ ପାଉଲ ଯେତେବେଳେ ଶୁଣିଲେ ଆକ୍ୱିଲା ପ୍ରିସ୍କିଲା ଆସି ଅଛନ୍ତି, ମୁଁ ସେମାନଙ୍କୁ ଭେଟିବାକୁ ଯିବି. ତାପରେ ପାଉଲ ଗଲା ପରେ, ଭାଇ ବହୁତ ଭଲ ହେଲା, ଆଉ ତୁମେ ଆମ ଘରେ ରହିଯାଅ, ଆମ ଘରର ମିଶିକି ଆମେ ସେବା କରିବା. దేవుని బిడ్డలారా, మరి పౌలు మరి అకుల ప్రిస్కిల గారిని చూడడానికి ఆయన వెళ్ళారు. వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఎంతో సంతోషంతో, అన్న మీరు మాతో కలిసి ఉండండి, మనం దేవుని సేవ చేద్దామని అన్నారు. ପ୍ରଥମ ବିଷୟ ହେଲା ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ ତାଙ୍କର ଯୋଗଦାନ, పార్ట్నర్షిప్ ఇన్ గోస్పెల్ వర్క్. దేవుని బిడ్డలారా, వారి నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, సువార్త కొరకు వారిద్దరూ భాగస్వాములుగా ఉన్నారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ସେବକମାନଙ୍କୁ, ମାନେ ଉପଯୁକ୍ତ ସେବକମାନଙ୍କୁ ଆମ ଘରେ ଆମେ ଜାଗା ଦେବାକୁ ପଡ଼ିବ. అంత మాత్రమే కాదు, యోగ్యులైన దైవ సేవకులకు మన గృహంలో స్థానం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ଆଉ ସେମାନେ କେତେ କଷ୍ଟରେ ଆସିଥିବେ, ତାଙ୍କର କେତେ ଜିନିଷ ନଷ୍ଟ ହୋଇଥିବ, ଘର ଦ୍ୱାର ଛାଡ଼ି ଆସିଛନ୍ତି, କଷ୍ଟରେ ଆସିଛନ୍ତି.
దేవుని బిడ్డలారా, అకుల ప్రిస్కిల గారు మరి ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సొంత ఊరు విడిచిపెట్టి ఈ కొత్త ప్రాంతానికి వచ్చారు, ఎంతో నష్టపోయారు. అయినప్పటికీ పౌలు గారిని చేర్చుకోవడం అనేది మనం చూస్తాం. କିଛି ଅସୁବିଧା ନାହିଁ। ଯଦି ପରମେଶ୍ୱର ଆମକୁ କରିନ୍ଥକୁ ନେଉଛନ୍ତି, ତାଙ୍କର ଯୋଜନା ଥିବ, ସେହି ସ୍ଥାନରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ କରିବା। దేవుని బిడ్డలారా, క్లౌదియా చక్రవర్తి ద్వారా తరిమి వేయబడినప్పుడు ఎప్పుడు బాధపడలేదు అకుల ప్రిస్కిల. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, పర్లేదు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మనం వెళ్తున్నామంటే దేవుని యొక్క ప్రణాళిక మన కుటుంబంపై ఉంది, దేవుని పరిచర్య కొరకు అని అనుకున్నారు. ସେଠାରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବା ବୋଲି ତାଙ୍କର ମନ। అందుకే దేవుని సేవ కొరకు వాళ్ళ ఇద్దరు మనసులు ఏకమయ్యాయి. ଓଡ଼ିଆରେ ଅଛି ମନ ଥିଲେ ଉପାୟ ଆସିବ। మరి మన తెలుగులో కూడా మనసుంటే మార్గం ఉంది అని మన తెలుగులో కూడా సామెత ఉంది కదా. ଚାଲ ଚାଲ ସେମାନେ କ'ଣ କଲେ? ପ୍ରଥମ ବିଷୟ ହେଲା ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ ସେମାନେ ପାର୍ଟନର ଥିଲେ। ମାନେ దేవుని యొక్క సేవలో వారు ఇద్దరు భాగస్వాములై పార్ట్నర్షిప్ కలిగి దేవుని సేవ చేశారు. ଆମେ ପ୍ରତ୍ୟେକ ଯେଉଁମାନେ ଯିବା କରିଅଛୁ, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଭାବରେ ଅଛୁ, ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ ଆମେ ସହଯୋଗ କରିବାକୁ ପଡ଼ିବ। దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుడు మన కుటుంబాన్ని కట్టాడు. దేవుని సేవ కొరకు ఒకరు సహకరించి తోడుగా ఉండాలి. రెడ్ର ପଡ଼ చూడండి, రెడ్ కనిపిస్తుంది. సువార్తను సమర్థవంతంగా వ్యాప్తి చేయడానికి చర్చి నాయకులు ఎలా కలిసి పని చేయగలరు? ନିଜ ନିଜକୁ ପଚାରନ୍ତୁ, ମୁଁ କିପରି మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ଆମେ ଯେତିକି କରିପାରିବା ଆମେ କରୁଅଛୁ କି? మనం ఎంత దేవుని సేవ చేయాలో ఆ సేవ మన ద్వారా, మన కుటుంబం ద్వారా చేయగలుగుతున్నామా? ଆମ ପାଳକଙ୍କୁ ଆମେ ସହଯୋଗ କରୁଅଛୁ କି? దేవుని సేవకునికి మనం సహకరించగలుగుతున్నామా? ପ୍ରଭୁଙ୍କର ଅନେକ ସଂସ୍ଥା ଅଛି, ସେ ସଂସ୍ଥାମାନଙ୍କୁ ଆମେ ସାହାଯ୍ୟ କରୁଛୁ କି? దేవుని చేత నడిపించబడే చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాంటి వాటికి మనం సహకరించగలుగుతున్నామా? ତାପରେ ସେଇ ଦୁଇ ଜଣ କ'ଣ କରୁଥିଲେ? ମାନେ ଟିମ୍ ୱାର୍କ କରୁଥିଲେ। తర్వాత వారి ఇద్దరు కలిసి టీం వర్క్ చేస్తున్నారు. ସବୁବେଳେ ଆକ୍ୱିଲା ପ୍ରିସ୍କିଲା ମିଶି ହିଁ ଯାଉଥିଲେ। ఎక్కడికి వెళ్తే అకుల ప్రిస్కిల, ఎక్కడికి వెళ్తే అక్కడ అకుల ప్రిస్కిల కలిసి వెళ్ళేవారు. ସେଥିପାଇଁ ସେମାନେ ସଫଳ ଭାବରେ ସେବା କରିପାରିଥିଲେ। అందుకే చాలా సమర్థవంతంగా వారు దేవుని యొక్క సేవలో వారు ముందుకు సాగిపోయారు. ଦ୍ୱିତୀୟ ବିଷୟକୁ ଯିବା। రెండో విషయం అవుతుంది, ସବୁଠାରୁ ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ ପଏଣ୍ଟ, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది, ప్రిపరేషన్ ఆఫ్ డిసైపుల్స్ ఫర్ గాస్పెల్। మరి సువార్త కొరకు శిష్యులను తయారు చేయడము. ମାନେ ପ୍ରିପାରେସନ୍ ମାନେ ଡିସାଇପୁଲ, ଶିଷ୍ୟ ମାନେ ଆତ୍ମା ଜିଣିବାଟା କେବଳ ନାହିଁ, శిష్యకు తయారు କରିବା ବ୍ୟକ୍ତି ఆత్మను సంపాదించడం లేకపోతే విశ్వాసం వైపు నడిపించడం మాత్రమే కాదు, కానీ ఒక విశ్వాసిని శిష్యునిగా తర్ఫీదు చేయడం. 18:24-26 పడండి. చూడండి, 18వ అధ్యాయము 24, 25, 26 వచనం. యోహాను బాప్తిస్మం మాత్రమే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ସେହି ସମୟରେ ଆପୋଲୋ ବୋଲି ଜଣେ ବ୍ୟକ୍ତି ଥିଲେ। ఆ సమయంలో మరి అపోల్లో అనే ఒక యూదుడు ఉన్నాడు. ଆଉ ଯୋହନଙ୍କ ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ସେ ଭଲ ଭାବରେ ଜାଣିଥିଲେ। ఆయనకి యోహాను బాప్తిస్మం గురించిన విషయాలు చాలా చక్కగా తెలుసు. ସେ କିପରି ଶିକ୍ଷା ଦେଉଥିଲେ? ఆయన ఎలాంటి బోధ చేసేవాడంటే 25 ପଦରେ ସୂକ୍ଷ୍ମ ରୂପରେ, କ୍ଲିୟରରେ, ପ୍ରାଞ୍ଜଳ ଭାବରେ, ଡିଟେଲରେ ସେ ଶିକ୍ଷା ଦେଉଥିଲେ। ఆయన ఎలా చెప్పేవాడంటే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచుండెను అని వ్రాయబడింది. ଯୋହନଙ୍କ ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ସେ ଜାଣିଥିଲେ। అతనికి యేసు గురించి చెప్పినా యోహాను యొక్క బాప్తిస్మం గురించి మాత్రమే అతనికి తెలుసు. ତଥାପି ସେ ବହୁତ ଉଦ୍యోଗର ସହିତ ମନ ପ୍ରାଣ ଆତ୍ମା ଦେଇ ସେ ସେବା କରୁଥିଲେ। అయినప్పటికీ ఆయన చాలా ఆత్మయందు తీవ్రత కలిగి సేవ చేసేవాడు అపోలో గారు. ତାପରେ ଏ ଦୁଇ ଜଣ କଥା ହେଉଥିବେ, ଶୁଣିଲ ନା, ଦେଖ ବାବୁ ବହୁତ ଭଲ ପ୍ରଚାର କରୁଛି କିନ୍ତୁ ମେଚ୍ୟୁର ହେଇନି, ବାକ୍ୟ ବିଷୟରେ ଭଲ ଜାଣିନି। అయితే అకుల ప్రిస్కిల నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, దైవజనుడు ఎంతో చక్కగా అద్భుతంగా ఆయన యేసు ప్రభువు సువార్త చేస్తూ ఉన్నారు, కానీ మరి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తనకి తెలిసినట్టు మనకు అర్థమవుతుంది కదా అని మాట్లాడుకున్నారు. ସମସ୍ତଙ୍କ ମୁହଁରେ କହିଲେ ସେ ଇନସଲ୍ଟ ହେଇଯିବ। అప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే
అపోలో అన్నకు అందరి మధ్యన మనం చెప్పామనుకో అతను ఎక్కడైనా బాధపడతాడు, ఇన్సల్ట్ అయిపోతాడు, అవమానం పొందుతాడు. ତାକୁ ମଧ୍ୟ ଅନ୍ୟ ଲୋକ ମାନିବେ ନାହିଁ। తర్వాత ఆ సేవకుడి గురించి నలుగురు దగ్గర మనం మాట్లాడేస్తే అతను వాక్యం చెప్పినప్పుడు నలుగురు వినరు ତାପରେ ବାବୁ ଆସ ଟିକେ ଘରକୁ ଟିକେ ଯିବା। అని అనుకొని వాళ్ళు ఏమన్నారు తెలుసా? అన్న రండి మా ఇంటికి వెళ్దాము అని పిలిచారు. ସେହି ସମୟରେ ఆ సమయంలో 26 26వ వచనం. థ్యాంక్ యూ అక్క. ସେମାନେ କ'ଣ କରୁଛନ୍ତି? ତାଙ୍କୁ ଘରକୁ ନେଇ କ'ଣ କରୁଛନ୍ତି? వాళ్ళు ఏం చేశారట? అతనిని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. మరీ పూర్తిగా, ముందు పూర్తి అవ్వలేదు, హాఫ్ ఉంది, ఇప్పుడు మరీ పూర్తిగా బోలే సూక్ష్మ రూపరే ఒడియాలో ఉంది అంటే క్లియర్ డీటెయిల్ రిఫరెన్స్ సహా. అంటే చదువుకునే వాళ్ళకి మైక్రో లెవెల్ అండర్స్టాండింగ్ అంటారు కదా. కాబట్టి చాలా సూక్ష్మమైన సంగతులు కూడా చాలా ఈజీగా అతనికి బోధించారు. ప్రథమరే పావులకు రొకిలే. మొదట ఈ అకుల ప్రిస్కిలామో పౌలు గారిని తన గృహంలో చేర్చుకొని దేవుని సువార్త జరిగించడానికి సహకరించారు. ତାପରେ అపోలోకు అని రొకిలే. ఇప్పుడు అకులను వారి ఇంట్లో చేర్చుకొని ప్రభు బాబు ତୁମେ ବଢିଆ వాక్య କହୁଥିଲ, ବହୁତ ଖୁସି ଲାଗିଲା ଆମକୁ. అతనికి చెప్తున్నారు, అన్న అపోలో అన్న అద్భుతమైన వాక్యం చెప్తున్నారన్న, మాకు చాలా సంతోషం కలిగిందన్న. మాత్ర ଆଉ ଟିକେ ଜାଣିବାର ଆଉ ଟିକେ ବିଷୟ ଅଛି. మరి కొన్ని విషయాలు కొద్దిగా మీరు నేర్చుకుంటే బాగుంటుందన్న. ବଢିଆ ଥିବ, ప్రభు ତୁମକୁ ବହୁତ ବ୍ୟବହାର କରିବେ. అప్పుడు దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటారన్న. ଆଉ ତାକୁ ସେମାନେ କ'ଣ కలే? అతి సూక్ష్మ రూపే అని చాలా ఈజీ విధానంలో చాలా మళ్ళీ పూర్తిగా పూర్తిగా సంపూర్ణ భావరే సంపూర్ణముగా వివరించారు. హలే అకుల ప్రిస్కిలాకి ఇప్పుడు సాధారణ విశ్వాసి. అయితే గమనించండి, అకుల ప్రిస్కిల ఎవరు? గొప్ప వాళ్ళ వారు, సేవకుల కాదు, ఒక సాధారణమైన విశ్వాసి. ସେମାନେ ఇచ్చా କରିଥିଲେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତାଙ୍କୁ క్వశ్చన్ పଚାరికి ఇన్స్టాల్ କରିଦେଇଥାନ୍ତେ. ପୁଣି వాళ్ళు ఒకవేళ అనుకుంటే ఓహో ఈ అన్నకు తెలియదు కదా అనేసి అప్పటికప్పుడు ప్రశ్న అడిగేసి అతన్ని ఇన్సల్ట్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంది. ప్రభుଙ୍କ ସେବାରେ ଆସିଥିବେ, ସାନ ସାନ ପିଲାମାନେ ଟ୍ରେନିଂ ଯାଇକି ପଳେଇ ଆସିଥିବେ, କିଛି ଜାଣିନଥିବେ, ଏମିତି ବହୁତ ଅଛନ୍ତି. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సేవ విషయంలో ట్రైనింగ్కి వెళ్ళి మామూలుగా వచ్చేస్తుంటారు. చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ହେଲେ ମଧ୍ୟ ସେମାନଙ୍କୁ ଆମେ ଅପମାନ କରିବାର ନାହିଁ. అయినప్పటికీ వారి యొక్క బోధలో ఏదో ఒకటి రాంగ్ అయితే తప్పుని ఎంచే విధానం మనం ఎప్పుడు చేయకూడదు. ତାଙ୍କୁ ପର୍ସନାଲ ଡାକିକି ଆମେ ବୁଝେଇବା ପାଇଁ ପଡ଼ିବ. వ్యక్తిగతంగా వారితో మాట్లాడి వారికి వివరించాలి. ଏମାନେ କ'ଣ କଲେ? ప్రిపరేషన్ ఆఫ్ డిసైపుల్, ମାନେ శిష్యకు ସେମାନେ తయారు କରିବା ଲୋକ, శిష్యులను తయారు చేసే పరిచర్య వీళ్ళు చేశారు. ମାନେ ప్రిస్కిలా అకులా ప్రభుଙ୍କର କାର୍ଯ୍ୟରେ పార్ట్నర్ ଥିଲେ. దేవుని యొక్క పరిచర్యలో భాగస్వాములుగా భార్యాభర్తలు ఉన్నారు. ଆମ ହାତରେ ଯାହା ହେଇପାରିବ ସେତିକି କରିବା. మన చేతికి దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున దేవుని సేవ చేద్దామని నిర్ణయించుకున్నారు. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ହେଲା, మూడో సంగతి, ଲୋକମାନଙ୍କୁ ମଧ୍ୟ ଆମେ శిష్య କରିବା. దేవుని బిడ్డలను శిష్యులుగా సువార్త కొరకు చేద్దాము. ఎర్రటి అక్షరాలు రాయబడింది. ఇది మనకు మరి ప్రశ్న సంబంధించింది. వ్యక్తిగతంగా వ్యక్తిగత భాବରେ ମାନେ మనం ఎవరిని శిష్యులుగా తయారు చేసేటట్టుగా మనము నాయకత్వం మనం వహిస్తున్నాం. ତୁମର କିଏ ଅଛନ୍ତି କି ଗୋଟେ ଶିଷ୍ୟ କାହାକୁ ତମେ କରୁଛ କି ତୁମକୁ କେବେ ଫୋନ୍ କରୁଛି କି? దేవుని బిడ్డ, నువ్వు ఒక దేవుని పరిచర్య చేసే దేవుని బిడ్డగా ఉండి నీ తరపున ఎవరినైనా ఒక శిష్యుడిగా తయారు చేసావా? ఎవరైనా నీకు ఫోన్ చేసి నీ తర్ఫీదులో దేవుని సేవ చేయగలుగుతున్నాడా? ଜଣେ ନିନ୍ଦା ତାଡ଼ନା ଜାଗାରେ ଗୋଟେ ସେବା କରୁଛି, ଫୋନ୍ କରିକି ଭାଇ ଆଜିର କେମିତି ହେଲା, ପ୍ରାର୍ଥନା କେମିତି ଅଛି, କେମିତି ପଚାରୁଛ କି? ఎవరైనా కష్టాల్లో, అవమానాల్లో, బాధల్లో దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే తమ్ముడు ఎలాగున్నావని ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేసి నువ్వు పలకరించగలుగుతున్నావా? ଆଜି କୋଉ ବାକ୍ୟ କହିଲ ଭାଇ, తమ్ముడు ఈరోజు ఏ వాక్యం చదివావు, లేకపోతే ఏ వాక్యం నువ్వు బోధించావని ఎవరికైనా నువ్వు ఫోన్ చేయగలిగావా? ବଢ଼ିଆ ଅଛି ଯେ ଆହୁରି ଟିକେ ଏମିତି ଅଛି, ଏମିତି କହିଲେ ଭଲ ଥିବ. నువ్వు ఇది బాగా పరిచర్య చేసావు, లేకపోతే బాగా బోధించావు, మరలా ఈ రకంగా చెప్తే ఇంకా బాగుంటుందని ఎవరికైనా నువ్వు తర్ఫీదు చేసావా? ప్రిస్కిలా అకులా మెంటరింగ్ କରୁଥିଲେ, ତାକୁ మెంటరింగ్ ବୋଲି କୁହାଯିବ. ప్రిస్కిల్లా అకులా వారు ఎలాంటి వారు అంటే నాయకత్వం, మార్గదర్శకులు అని మనం చెప్పగలగాలి. ତାପରେ ప్రిపరేషన్ ఆఫ్ డిసైపుల్ ఫర్ గాస్పెల్, ଦୁଇଟା ହେଲା. సువార్త కొరకు శిష్యులు తయారు చేయడం అనేది రెండో సంగతి అయింది.
ଆଜି ଯଦି ଆପଣ କାହାକୁ ମେଣ୍ଟରିଂ କରିପାରୁନାହାନ୍ତି ମେଣ୍ଟରିଂ କରିବା ପାଇଁ ଆରମ୍ଭ କରନ୍ତୁ। ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎవరికైనా మార్గదర్శనం అంటే దేవుని వైపు దేవుని పరిచర్య కొరకు నువ్వు నడిపించలేకపోతే ఈ రోజు నుండే ప్రభువా నాకు ఆ భారం ఇమ్మని ఈరోజు నువ్వు అడగాలనుకున్నాను. ପାଳକମାନେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟର ଅଭାବ ଅଛି, ଜାଣିନାହାନ୍ତି, ଆମେ କହିବା ପାଇଁ ପଡ଼ିବ। దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు కూడా కొన్ని సంగతులు తెలియవు, మనమే వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଆମେ ଦେଖିବା, మూడో సంగతి మనం చూద్దాం. ପ୍ଲେସ୍ ଫର୍ ଗସ୍ପେଲ୍, ఆ, ଜାଗା ଜାଗା। ఆ. ప్లేస్ ఫర్ తర్వాత గస్పెల్, సువార్త కొరకు స్థలాల్ని సిద్ధపరచుట. రోమియో 16:3-5 పడందు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము ఎన్నో 3-5. 3, 4, 5 వచనాలు. ఓకే, థ్యాంక్ యూ అక్క. କେତେ ବଢ଼ିଆ ଲେଖାଯାଇଛି। ఎంత అద్భుతంగా వారి గురించి వ్రాయబడింది దేవుని బిడ్డలారా. ଏଠାରେ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲାଙ୍କର ଆଉ 3 ଗୁଣ ଏଠି ଆମେ ଦେଖିପାରୁଛୁ। మరి ప్రిస్కిల్లా అకుల యొక్క 3 లక్షణాలు ఈ భాగంలో, వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ଯୀଶୁଙ୍କ କାର୍ଯ୍ୟରେ ମୋହର ସହକର୍ମୀ, ମୋ ସହିତ କାମ କରିବା ଲୋକ। మొదటి లక్షణం ఆ కుటుంబం ఎలాంటిదంటే క్రీస్తుయే. మా బావగారు నన్ను చూసేసరికి నాకు భయం వేసేస్తాను. ମୋତେ ଦେଖୁନ ସିଆଡ଼େ ଦେଖ। క్రీస్తు యేసునందు నా జత పనివారైన అకుల ప్రిస్కిలా అని సంబోధిస్తూ ఉన్నారు. మా జాత పని వల్లే పౌల ସାନ ଲୋକ କି జత పని వారనేసి పౌలు గారు సంబోధిస్తున్నారు. పౌలు సామాన్యమైన సేవకుడా? ପାଉଲ କ'ଣ କହୁଛନ୍ତି କଲସିୟରେ? కొలసిలో పౌలు గారు ఏమని చెప్తున్నారు? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଯେଉଁ ଦୁଃଖ ଭୋଗ ବାକି ଥିଲା ମୋର ଶରୀରରେ ତାହା ମୁଁ ପୂରଣ କରୁଅଛି। క్రీస్తు యేసుకు కొదువైన వాటిని, కొలసి పత్రికలో ఏమని వ్రాయబడిందంటే యేసు ప్రభు విడిచిపెట్టిన విషయాల్లో యేసుక్రీస్తు విషయంలో కొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్ణం చేస్తున్నానని చెప్పాడు. ଯୀଶୁ ଯେଉଁଟା ଛାଡ଼ି ଦେଇଛନ୍ତି, ଯେଉଁଟା ପାରିଲେ ନାହିଁ, ବଳି ଯାଇଥିଲା, ସେଇ କାର୍ଯ୍ୟ ମୋର ଶରୀରରେ ମୁଁ ମଧ୍ୟ 49 ପ୍ରହାର କରଡ଼ା ଖାଇଛି, କଷ୍ଟ କରିଛି, ମୋର ଶରୀରରେ ମୁଁ ପୂର୍ଣ୍ଣ କରୁଛି, ଏହିପରି ବ୍ୟକ୍ତି କହୁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు విడిచిపెట్టేశాడు. అలాంటి కార్యాల్ని తన శరీరమందు ఆయన సంపూర్ణం చేశాడు. ఆయన కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన తిన్నాడు. కష్టాలు, బాధలు ఇన్ని అనుభవించి దేవునితో సరి సమానంగా నడిచి పరిపూర్ణమైన పరిచర్య చేసిన దైవజనుడు చెప్తున్నాడు, ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ କାର୍ଯ୍ୟରେ ମୋହ ସହକର୍ମୀ ପ୍ରିସ୍କା ଓ ଆକ୍ୱିଲାଙ୍କୁ ନମସ୍କାର ଜଣାଅ। క్రీస్తు యేసు నందున్న నా జత పనివారైన అకుల ప్రిస్కిలకు నా వందనములు తెలియజేయుడని చెప్తున్నాడు. ହେ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା, ତୁମେ ମୋ ସହିତ ଅନେକ ପରିଶ୍ରମ କରିଅଛ, ନିଜର ପ୍ରାଣ ଯିବା ବେଳେ ମଧ୍ୟ ତୁମେ ପ୍ରଭୁଙ୍କର ସଭାରେ ଛିଡ଼ା ହେଇଅଛ। ఓ అకుల ప్రిస్కిలా, మరి మీరు నాతో కూడా జత పనివారుగా మీరు పరిచర్య చేశారు. నా కొరకు మీ ప్రాణాల్ని కూడా మీరు అర్పించి దేవుని సేవలో సహకరించారు. హే రోమియో మండలి, ప్రథమరే ప్రిస్కిలా ఆక్విలాకు ମୋର నమస్କାର ଜଣାଅ। ఓ రోమ సంఘమా, మొట్టమొదటిగా అకుల ప్రిస్కిలకు నా వందనములు తెలియజేయుడని చెప్తున్నాడు. ସେମାନେ ମୋର ପ୍ରାଣ ନିମନ୍ତେ ଆପଣା ପ୍ରାଣକୁ ବିପଦଗ୍ରସ୍ତ କଲେ। వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి అని వ్రాయబడింది. କେବଳ ମୁଁ ଯେ ସେମାନଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ତାହା ନୁହେଁ, ବିଜାତି ମାନଙ୍କର ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ସେମାନଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜଣାଉଅଛନ୍ତି, ସେମାନଙ୍କୁ ପ୍ରଶଂସା କରୁଅଛନ୍ତି। ଏହିପରି ଗୁଣ ସମ୍ପନ୍ନ ଥିବା ବ୍ୟକ୍ତି ପ୍ରିସ୍କିଲା ଓ ଆକ୍ୱିଲା ଅଟନ୍ତି। నేను మాత్రమే వందనములు చెప్పడము కాదు, మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆసియాలో ఉన్న సంఘాలు కూడా అకుల ప్రిస్కిలకు వందనములు తెలియజేస్తున్నారు. ବିଜାତି ମାନଙ୍କର ମଣ୍ଡଳୀ ସମూହ ବୋଲି అక్కడ వ్రాయబడింది. ఆసియాలో నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. హే రోమియో మండళీ, ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯେଉଁ ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା
ଅଛନ୍ତି ସେମାନେ ସାମାନ୍ୟ ବ୍ୟକ୍ତି ନୁହନ୍ତି, ସେମାନେ ନିଜକୁ ନିଜ ଦେଖେଇ ହେବେ ନାହିଁ। ସେମାନଙ୍କୁ ମୋର ନମସ୍କାର ଜଣାଅ। ଆଉ ସେମାନେ ମୋର ପ୍ରାଣ ପାଇଁ ନିଜର ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ପରିତ୍ୟାଗ କରିବା ପାଇଁ ప్రస్తుత ଥିଲେ। ఓ రోమా సంగమా, మీ మధ్యన అకుల ప్రిస్కిల ఉన్నారు. వారు సామాన్యులు కారు, వారు జత పనివారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, నా ప్రాణం కొరకు వారు ప్రాణాన్ని తెగించి దేవుని సేవలో ముందుకు నడిచిన వారు। ప్రభుଙ୍କ సభରେ କାର୍ଯ୍ୟ କରୁଥିବା ସମୟରେ ପାଳକମାନଙ୍କୁ ଅନେକ ତାଡ଼ନା ଆସିଥାଏ। దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సేవ పరిచర్య దేవుని సేవకుడు చేసినప్పుడు ఎన్నో నిందలు, హింసలు, అవమానాలు జరుగుతాయి। ଆଉ ସମସ୍ତେ ଟାର୍ଗେଟ୍ ପାଷ୍ଟରମାନଙ୍କୁ କରନ୍ତି। ఎక్కడ మనం మీరు చూసిన మొట్టమొదటిగా పాస్టర్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు దుష్టుడు। କିନ୍ତୁ ଆମେ ଆକ୍ୱିଲା ପ୍ରିସ୍କିଲା ଭାବରେ ପାଳକମାନଙ୍କ ସହିତ ସହଯୋଗ କରିବାର ଅଛି, ବନ୍ଦୀ ସ୍ଥାନକୁ ମଧ୍ୟ ଯିବାର ଅଛି, ତାଡ଼ନା ଜାଗାକୁ ମଧ୍ୟ ଯିବାର ଅଛି, ଆମର ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ବ୍ୟୟ କରିକି ଆମେ ଛିଡ଼ା ହେବା ପାଇଁ ପଡ଼ିବ। అందుకే దేవుని బిడ్డలారా, మనము సేవకులకి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు వారితో ఏకీభవించడం, వారితో కలిసి పరిచర్య చేయడం, వారు కలిగిన నష్టాల్లో మనం కూడా నష్టాలు అనుభవించడం, వారి యొక్క దర్శనం ప్రకారంగా మనం వెళ్ళడం ఎంతో అవసరం ఉంది। ସେହି ప్రిస్కిలా అక్విలాకు ମୋର నమస్କାର ଜଣାଅ। అలాంటి ప్రిస్కిలా అకులకు నా వందనములు తెలియజేయండి ఓ రోమా సంఘమా అని చెప్తున్నాడు। ତାପରେ ସେମାନେ ନିଜ ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ମାନେ పెయిన్ ఫర్ గస్పెల్, అంత మాత్రమే కాదు, సువార్త కొరకు ఎంతో తెగింపు, ఎంతో నష్టము, ఎంతో బాధ అనుభవించిన వారు। ତାପରେ ଆଉ ଗୋଟେ ବିଷୟ ହେଲା, మరొక సంగతి 5వ పద పଢ଼ନ୍ତୁ। 5వ వచనం చదవండి। ଆଚ୍ଛା, ଥାନ୍ତା ଓଡ଼ିଆରେ 5ରେ ଅଛି, ସେମାନଙ୍କ ଗୃହରେ ଥିବା ମଣ୍ଡଳୀ କି ନମସ୍କାର ଜଣାଅ ଲେଖା ଅଛି। ଦେଖ, అది ఉంది, వారి ఇంట ఉన్న సంఘము అని వ్రాయబడింది। చూసారా, 4వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, వారు ఈ రెండు గుణాలే కాదు, జత పనివారు, మరి సేవకుని కొరకు వారు ప్రాణాన్ని తెగించడమే కాదు, వారి ఇంట ఒక సంఘాన్ని మనం చూస్తున్నాం। తెలుగులో 4లో ఉంది, ఒడియాలో 5లో ఉంది। ఈ అక్విలా ప్రిస్కిలా ఇంటికాడ ఒక సంఘము నడిపిస్తున్నది। ఆ టైంలో మీరు ఇంటిలో ఉన్న సంఘంకు కూడా మా నమస్కారం అంటున్నారు పౌలు। మరి పౌలు గారు అంటున్నారు, మీ ఇంట ఉన్న సంఘము అని చెప్తున్నాడు। ହସିବେ ବୋଲିଆକା ମୁଁ ତେଲୁଗୁରେ କହିନି, ମୁଁ ତେଲୁగు ଜାଣିଛି। నాకు తెలుగు తెలుసు, మీరు కొద్దిగా సరదా అవ్వాలని తెలుగులో చెప్తున్నాను। ନାଇଁ ନାଇଁ, ହସିବେ ବୋଲି କହୁନି। ఓ, నాకు తెలుగు తెలుసు, కాకపోతే మీరు నవ్వేస్తారని నేను తెలుగులో చెప్పట్లేదు। ସେମିତି ଥିବ ମୋର ତେଲୁగు। నా భార్య దగ్గర నేర్చుకున్న తెలుగు అలాగ ఉంటుంది అని చెప్తున్నారు। ସେ ଯା ହଉ, ତୃତୀୟ ବିଷୟ ହେଲା ପ୍ଲେସ୍ ଫର୍ ଗସ୍ପେଲ୍। 3వ సంగతి అవుతుంది సువార్త కొరకు స్థలము। ତାଙ୍କର ହାତ ଖୋଲି ଦେଇଥିଲେ, ଆଉ ଘର ମଧ୍ୟ ଖୋଲିଦେଲେ। వారి యొక్క చేతుల్ని చాపారు సువార్త కొరకు, ఇప్పుడు వారు గృహాన్ని తెరిచారు సువార్త కొరకు। ଆକ୍ୱିଲା ପ୍ରିସ୍କିଲାର ଘରେ ପ୍ରାର୍ଥନା ଚାଲୁଥିଲା, ପ୍ରାର୍ଥନାର ଗୋଟେ ମନ୍ଦିର ତାଙ୍କ ଘର ଥିଲା। అకుల ప్రిస్కిలా ఎలాంటి మంచి దంపతులు అంటే, వారి గృహంలో ఒక మంచి సేవా కార్యక్రమం జరిగేది, ప్రార్థనలు జరిగేవి। ଆମମାନଙ୍କର ଘର ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କର ସେବା ପାଇଁ ଖୋଲା ଥିବାର ଅଛି। అందుకే దేవుని బిడ్డలారా, మన గృహాలు సువార్త నిమిత్తమై ఎప్పుడు తెరవబడి ఉండాలి। ପ୍ରଥମ కొరింథీ 16:19 చూడండి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం। ପ୍ରଥମ కొరింథీ 16:19। ఎస్ ఎస్ ఎస్, ହାଲେଲୁୟା హల్లెలూయా। ଆସିଆର ସମସ୍ତ ମଣ୍ଡଳୀ ତୁମକୁ ନମସ୍କାର ଜଣାଉଛନ୍ତି। ఆసియాలో ఉన్న సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు। ତାପରେ କ'ଣ ଲେଖା ହେଇଛି? అకుల ప్రిస్కిల అనువారు వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్తున్నారు। కొరింథీ సంఘానికి అకుల ప్రిస్కిల లో వారి ఇంట ఉన్న సంఘం వాళ్ళు వందనాలు తెలియజేస్తున్నారు। అంటే రోమరు ఎట్లా ଲେଖୁଛନ୍ତି, పౌలు రోమరు కొరింథీకు ଲେଖୁଛନ୍ତି। ఇప్పుడు రోమా నుండి కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నారు। ମାନେ ପ୍ରଥମରେ ଆକ୍ୱିଲା ପ୍ରିସ୍କିଲା ରୋମରେ ଥିଲେ। మొదట అకుల ప్రిస్కిలా రోమ్లో ఉండేవారు। କ୍ଲାଉଦିଓ ରାଜା ସମୟରେ ତାଡ଼ନା ହେଲା।
మరి క్లౌదియా చక్రవర్తి సమయంలో చాలా ఎంతో శోధనలు కష్టాలు బాధలు కలిగాయి. ସେ କରିନ୍ଥିକୁ ପଳେଇଲେ, అప్పుడు ఆ కష్టాలు తాళలేక వాళ్ళు కొరింథీకి వెళ్ళిపోయారు. କରନ୍ଥୀରେ ସେବା କଲେ, కొరింథీలో సేవ చేశారు. ସେବା କରି ଆଉ ଥରେ ସେମାନେ ରୋମକୁ ଚାଲିଗଲେ. అంత మాత్రమే కాదు, మరలా అవకాశం దొరికినప్పుడు వారు మరలా రోమా సంఘానికి వచ్చేసారు, రోమా పట్టణానికి. ସେଇ ସମୟରେ ఆ సమయంలో పౌలు గారు రాస్తున్నారు, ରୋମରୁ କରନ୍ଥୀୟ ମଣ୍ଡଳୀକୁ ପାଉଲ ଲେଖୁଛନ୍ତି. ఇప్పుడు రోమ్ సంఘంలో నుండి ఇప్పుడు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నారు ఉత్తరం. ଯେତେବେଳେ ମଣ୍ଡଳୀରୁ ଲେଖୁଛନ୍ତି, ପାଉଲ ప్రిస్కిలా అక్విలాకు ଛାଡ଼ିକି ଲେଖି ପାରୁନାହାନ୍ତି. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు ఉత్తరం రాసినప్పుడు అకుల ప్రిస్కిలను విడిచిపెట్టి పౌలు గారు సంఘాలకి ఉత్తరాలు రాయలేకపోతున్నారు. ଗୋଟିଏ ନାଁ କହୁନାହାନ୍ତି, ఒక్క పేరు చెప్పట్లేదు, ସବୁବେଳେ ଦୁଇଟା ନାଁ. ఒక్కరి పేరు చెప్పట్లేదు. ఎప్పుడు చేసినా ఎప్పుడు రాసినా ఇద్దరు పేర్లు చెప్పడం మనం గమనిస్తాం. ସବୁବେଳେ ଆମେ ଦୁଇ ଜଣ ଥିବାର ଅଛି, ଛିଡ଼ା ହେବାର ଅଛି. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఎప్పుడు భార్య భర్తలుగా ఇద్దరు కలిసి దేవుని సేవలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ଦୁଇ ଜଣ ଯିବା ପାଇଁ ପଡ଼ିବ. ఇద్దరు కలిసి ఏకీభవించి దేవుని కొరకు మనం నడవాల్సిన అవసరం ఉంది. ଖାଲି ଯଦି ଆକ୍విଲା ଯାଇଥାନ୍ତା, ఒకవేళ ఒక్క అకుల ఎల్లుంటే ଆପୋଲୋର ବାକ୍ୟ ଶୁଣିକି ఆ, ବାଃ ବଢ଼ିଆ ଅଛି, ଘରକୁ ଟିକେ ଆସ ବୋଲି କହିଥାନ୍ତା. మరి అకుల ఒక్కరేళ్ళు ఉంటే అపోలో తాలూకు వాక్యం విని ఆహా అదృపోయింది, చాలా బాగుంది, ఇంటికి ఒకసారి రమ్మని పిలిచేవాడు. ప్రిస్కిలా ଜାଣିନି ନା ତା କଥା. మరి ఈ సంగతి అక్కకి తెలియదు ప్రిస్కిల అక్కకు. ସେ ଘରେ ରଖିଥାନ୍ତେ କି? అప్పుడు అన్న తీసుకొస్తే అక్క ఉంచుతారా? అన్నకు తెలియదు కదా, అక్కకు తెలియదు కదా. ହେଲେ ଦୁଇ ଜଣ ଯିବାରୁ ଫିଲ୍ଡର ବିଷୟ ଜାଣୁଛନ୍ତି, ଦୁଃଖ ଜାଣୁଛନ୍ତି, କଷ୍ଟ ଜାଣୁଛନ୍ତି. కానీ భార్య భర్తలు ఇద్దరు దేవుని సేవలో ఉండడం ద్వారా పరిస్థితులు అన్నీ ఇద్దరికీ అర్థమయ్యాయి. ମାନେ ଯଦି ଜଣେ ଏକ ଜଣକୁ ପରାସ୍ତ କରିବ, ଦୁଇ ଜଣକୁ ପରାସ୍ତ କରିପାରିବ ନାହିଁ. దుష్టుడు ఒకడిని ఓడించగలడు, కానీ ఇద్దరు కలిసి ఉన్న చోట దుష్టుడు ఓడించలేడు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଏକ ହେଲେ ଆମମାନଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ବହୁ ଗୁଣରେ ବଢ଼ିଯିବ. సేవ విషయంలో భార్య భర్తలు కలిసి జీవించడం ద్వారా సేవ పరిచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. ହେଲେ ପ୍ଲେସ୍ ଫର୍ ଗସ୍ପେଲ୍, ଆମର ଗୃହ ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କର ସେବା ପାଇଁ, ବିଶେଷ କରି ସୁସମାଚାର ସେବା ପାଇଁ ଖୋଲା ହେବା ଦରକାର ଅଛି. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్త కొరకు స్థలం, అన్ని సార్లతోనే తెలుగులో సువార్త కొరకు శిష్యులు అని చూసాం, సువార్త కొరకు స్థలం అని ఇక్కడ చూస్తున్నాం. ଉପର କୋଠରୀରେ ଘର ଦେଲେ, మరి పైన స్థలం వాళ్ళ గురించి ఏర్పాటు చేశారు. କାହାର ଘର? చూసారా, ఇప్పుడు మరొక చోట వ్రాయబడింది, ఆ సేవకునికి తన ఇంట ఒక స్థలాన్ని ଯୀଶୁକୁ ମଧ୍ୟ ଉପର సునేమిరాలు, యేసు ప్రభుకు కూడా మార్కର ଘର, ସେଟା మార్కు గృహంలో శిష్యులకి మొట్టమొదట అందరూ ప్రార్థన చేసినప్పుడు శిష్యులు కూడా చేరారు. ଆଜିର ପ୍ରଶ୍ନ ପଚାରନ୍ତୁ. అయితే ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన మాటలు ఏంటంటే, మన చర్చీలు మరియు ఇల్లు ప్రజలు దేవుని కలిసే ప్రదేశాలుగా, స్థలాలుగా మనం మార్చగలుగుతున్నామా? ଆମ ଘରକୁ ମଣ୍ଡଳୀରେ ଆମେ ପରିବର୍ତ୍ତନ କରୁଛୁ କି? మన సంఘాన్ని, సంఘం కాదు, ଆମ ଘରକୁ అదే మండళీରେ పరివర్తన କରୁଛୁ କି? మన గృహాన్ని ఒక దేవుని సంఘంగా మనం మార్చగలుగుతున్నామా? କରିବା ପାଇଁ ପଡ଼ିବ. అలా సంఘంగా మార్చవలసిన అవసరం ఉంది. ଆମେ ଯେତେ ଆଡ଼େ ଯାଇଛୁ ସବୁବେଳେ ଆମ ଘରେ ପ୍ରାର୍ଥନା ହେଉଥିଲା. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన గృహంలో ప్రార్థనలు జరగాలి. ଯେତେବେଳେ ପାଳକମାନେ ଅଛନ୍ତି ସବୁବେଳେ ଆମେ ତାଙ୍କୁ ସପୋର୍ଟ କରୁଥିଲୁ. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా గృహంలో ప్రార్థనలు జరిగేవి. మేము ఏ స్థలాలకి వెళ్తే ఆ స్థలంలో మేము సేవకులకి మేము సహకారులుగా ଗୋଟେ ଥର నేనున్నాను అని చెప్తున్నారు బావగారు. ଗୋଟେ ଥର ଏମିତି ଦୟାସାଗର ଫିଲ୍ମ ଦେଖୁଥିଲୁ ଆମେ ଚିତ୍ରକୋଣ୍ଡାରେ. ଦୟାସାଗର ଫିଲ୍ମ ଆମର ପାଷ୍ଟରକୁ ଟାଣି ନେଇ ଯାଉଥିଲେ ମାରିବା ପାଇଁ ପୁରା. ତାପରେ ମୁଁ ଘରକୁ ନେଇକି ଘରେ ତାଲା ପକାଇଦେଲି. ରାତି 12ଟା ବେଳେ ଗୋଟେ 50-60 ଲୋକ ପଳେଇ ଆସିଲେ, ତୁମର ପାଷ୍ଟରକୁ ଆଣ ବୋଲି. నేను చిత్రకొండలో స్టేట్ బ్యాంక్లో పనిచేసినప్పుడు దయాసాగర్ అనే సినిమా ఇలా చూపిస్తూ ఉన్నారు సువార్త ప్రకటిస్తూ. ఆ టైంలో మరి దుష్టులు వచ్చేసి ఆ సేవకుడిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చి లాక్కెళ్ళిపోతుంటే, అప్పుడు నేను తీసుకెళ్ళి నా గృహంలో పెట్టి నేను లాకేసి నేను బయట ఉన్నాను. ఆ టైంలో వాళ్ళు వచ్చి నీ పాస్టర్ గారిని బయటికి పంపించు అనేసి వాళ్ళు నాకు ఎంతో అడిగారు. ସେଇ ସମୟରେ ସେ ଭିତରେ ଜଣେ ତାଙ୍କର ଲିଡରଟା ପୁରା ଗଞ୍ଜେଇ ପୁରା ପକାଇ ଦେଇଥିଲା. ଗଞ୍ଜେଇ
నా దగ్గరికి వచ్చిన దుష్టుల్లో ఒకడు ఫుల్ గంజాయి చేస్తున్నాడు. ଲିଡର ఆ లీడర్ గంజాయి తాగున్నాడు అప్పటికే. ହେଲେ ମୋର ଆଗରୁ ଟିକେ ଟିକେ ଅଭ୍ୟାସ ଥିଲା ଏଇଟା ଯାକ అయితే ବୋଲେ ସେଟା କହିଲେ ତାଙ୍କ ଭଉଣୀକୁ ଦେଇନଥାନ୍ତେ ପରିବର୍ତ୍ତନ మా చెల్లికి తెలిసిపోద్దని చెప్పట్లేదు, నాకు కూడా అప్పుడప్పుడు చెల్లికి కాదు చెప్తున్నాను, మామూలు చెప్తున్నా. నాకు ఆ గంజాయి కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా అలవాటు ఉంది. ହେଲେ ଗଞ୍ଜେଇ ପିଇବା ଲୋକ କ'ଣ ଆମେ ଯୋଉଟା କହିଥିବା ସେ ସେଟାକା କହିବ. గంజాయి తాగినవాడు ఏంటంటే మనం ఏడు చెప్తే అదే చేస్తూ ఉంటాడు. ହସୁଥିବ ఆయన ఎందుకు అన్నట్టు ఉంది కదా, మనం నవ్వుతే అటు నవ్వుతాడు. ఉంది కాదు ଆଗର ଥିଲା. అదేలే మా బావగారు ఇప్పుడు కాదు, దేవుని నమ్మకం ముందు నాకు ఉండేది కాబట్టి తెలుసు నాకు తెలుసు, ఆ అలవాటు ఏంటో తెలుసు అంటున్నారు. ఆ టేస్ట్ ତାକୁ କଥା କହି ମୁଁ ପୁରା ସକାଳୁ ପୋଇଦେଲି ତାକୁ. అయితే నాకు తెలుసు కాబట్టి ఆయనకి మాటలు అలాగ మాట్లాడుతూనే ఉదయం వరకు ఈ లోపల వెళ్తూరు వచ్చేసింది. କାହିଁକି ଯାଉଛୁ ଆଜ୍ଞା ବୋଲି କହିଲେ. అయితే అతను లాస్ట్కి లేచి సార్ నేను వెళ్తున్నాను సార్ అనేసి మరి ଆମେ କଥା ହେବା, 4 ଲୋକ ଅଛନ୍ତି ବସିବା କଥା ହେବା ବୋଲି କହିଲି. అయితే ఓకే మనం కలిసి 4 ఉన్నాం, కలిసి మాట్లాడదాం ఎలాంటి అని చెప్పాను. ସକାଳେ ପାହାନ୍ତିଆ ବସରେ ପାଷ୍ଟର ପଳେଇଲା. ఎర్లీ మార్నింగ్ పాస్టర్ గారు కూడా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయారు. ତାପରେ ଯାହା ଭୟଙ୍କର ଘଟଣା ଗୁଡ଼ିକ ହେଲା, తర్వాత చాలా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆମର ସପକ୍ଷ ହେଲେ. కానీ దేవుడు కృపగల దేవుడు మా పక్షాన ఉన్నాడు. ଆମେ ଯେତେବେଳେ କି ପ୍ରଭୁଙ୍କର ସେବକମାନଙ୍କ ପାଇଁ ଛିଡ଼ା ହେବା, ପ୍ରଭୁ ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల పక్షాన మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ସେ ସମୟରେ ଡରିଗଲେ ହେବ ନାହିଁ. ఆ సమయంలో మనం భయపడిపోతే కుదరదు. जो डर गया वो मर गया. జో డర్ గయా ఓ మర్ గయా, అదే କିନ୍ତୁ ଯେତେବେଳେ ଆମେ హిందీలోనే బాగుంది. ମୁଁ ଗୋଟେ ସାନ ପିଲା ଥିଲି, ବାହା ହେଇନଥିଲି, ସେଇ ସମୟରେ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଛିଡ଼ା ହେଲି. ମାନେ ପ୍ରଭୁ ବଳ ଦେଲେ, ନିଜର କିଛି ନାହିଁ. నేను అప్పటికి నాకు పెళ్లి కాలేదు, అప్పుడు నేను చాలా యంగ్లో ఉన్నాను. ପ୍ରଭୁ ହିଁ ବଳ ଧୈର୍ଯ୍ୟ ଦେଲେ. అయితే దేవుడే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ଏବେ ଚିତ୍ରକୋଣ୍ଡା ଅଞ୍ଚଳରେ ପ୍ରାୟ 200ରୁ ଅଧିକ ମଣ୍ଡଳୀ ପ୍ରଭୁ ଛିଡ଼ା କରିଛନ୍ତି. మరి 200 సంఘాలు, నేను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు 200 సంఘాలు కట్టబడ్డాయి. ପ୍ରଭୁ କରିଛନ୍ତି. అదే దేవుడు మరి ఆ సంఘాలని కట్టించాడు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଆମର ଘର ସବୁବେଳେ ଖୋଲା ରଖିବା ପାଇଁ. అందుకే దేవుని బిడ్డలారా, మన గృహాలు ఎప్పుడు దేవుని సంఘాన్ని తయారు చేసేలాగున దేవుని సేవకులకు ఒక స్థలంగా మారాలి. 2ଟା ପାଷ୍ଟର ବିବାହ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମ ଘରେ ହିଁ ରହୁଥିଲେ, ମୋ ସହିତ రూతులే. 2 పాస్టర్లు వారు పెళ్లి అయినంత వరకు నా గృహంలోనే వారు ఉండేవారు. ప్లేస్ ఫర్ గాస్పెల్, సువార్త కొరకు స్థలము. ଆଉ ଆଜି ଆମମାନଙ୍କର ଘରକୁ ସୁସମାଚାର ପାଇଁ ଖୋଲା ରଖିଅଛୁ କି? మరి సువార్త కొరకు మన గృహాలు, మన స్థలాలు తెరిచి ఉన్నాయా? ତାପରେ ପ୍ରୋକ୍ଲେମେସନ୍ ଅଫ୍ ଦି ଗସ୍ପେଲ୍, సుసమాచార ప్రచార କରିବା. సువార్తను ప్రకటించుట. ଆମେ ଜାଣିଦେଇଛୁ ସେ ସହକର୍ମୀ ଥିଲେ, କୋ ୱାର୍କର ଥିଲେ. ପାଉଲର କୋ ୱାର୍କର ଥିଲେ. మరి పౌలు యొక్క జత పనివారుగా వాళ్ళు ఉన్నారు. అకుల ప్రిస్కిల జత పనివారుగా ఉన్నారు. రోమియో 16:3 ଯାହା ପଢ଼ିଥିଲୁ, మనము మరి రోమపత్రిక 16వ అధ్యాయం 1 నుండి 3 మనం ఆల్రెడీ 3 నుండి 5 వరకు మనం చదివాము. 3లో ఉంది, 3లో రాయబడింది, మోర సహకర్మి క్రీస్తు యేసుଙ୍କ సేవରେ మోర సహకర్మి. అక్కడ రాయబడింది యేసుక్రీస్తు నందున జత పనివారు అని రాయబడ్డాయి. ଆଉ ସେମାନେ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సుసమాచార ప్రచార କରୁଥିଲେ. మరి వారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దేవుని యొక్క సువార్త వారు చేసేవారుగా ఉన్నారు. ఇండైరెక్ట్లీ କେମିତି କରୁଥିଲେ? మరి ఇండైరెక్ట్గా ఎలాగా వారు చేశారు? ପାଉଲକୁ ଆଣି ଘରେ ରଖିଲେ, పౌలును తీసుకొచ్చి వారి గృహంలో చేర్చుకున్నారు. అపోଲୋକୁ ଆଣି ଘରେ ରଖିଲେ, అకులను తీసుకొచ్చి వారి గృహంలో ఉంచారు. అపోଲୋకు ତ ବହୁତ ବିଷୟ ଶିଖେଇଲେ, అకులకు చాలా విషయాలు విశదీపరిచారు. ଯେ ଶିଖେଇ ନଥିବେ ସେମିତି କିଛି କହିହେବ ନାହିଁ, ଶିଖେଇଥିବେ. పౌలుకు కూడా ఏమో నేర్పించుండొచ్చు అకుల ప్రిస్కిల, ఎందుకంటే జత పని వారు అని చెప్తున్నారు అంటే మరి అది కూడా జరిగి ఉండొచ్చు. ମାନେ ସାନ ଲୋକ ନାହିଁ, ଏମାନେ ନଥିଲେ. అకుల ప్రిస్కిల సామాన్యమైన వాళ్ళు కాదు, సాధారణమైన విశ్వాసులు కాదు. ମାନେ ପାଉଲଙ୍କର సహకర్మీ ଥିଲେ. దేవుని సేవ విషయంలో సరి సమానంగా పౌలు గారితో పరిచర్య చేసిన వాళ్ళు. ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పెల్, సువార్తను మరి ప్రకటించుట. వ్యక్తిగత భాବରେ సుసమాచార ప్రచార କରୁଅଛି. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకుందాం, వ్యక్తిగతమైన సువార్త ప్రకటన మన ద్వారా జరుగుతుందా, କିମ୍ବା ଗୋଟେ ఇండైరెక్ట్లీ సుసమాచార ప్రచార କରୁଅଛି. ఒకవేళ మనం చెప్పలేకపోతే మరి అకుల ప్రిస్కిల లాగా
సేవకుల్ని లేకపోతే విశ్వాసుల్ని మనం తీసుకొచ్చి ఇండైరెక్ట్గా మనం సువార్త చేయగలుగుతున్నామా? କିମ୍ବା ଗୋଟେ ଅଞ୍ଚଳରେ ଗୋଟେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ସେବା କରୁଅଛି, ଆମେ ଯାଇପାରୁନୁ, ତାକୁ ଆମେ କିଛି କିଛି ପ୍ରାର୍ଥନାରେ ହଉ ଅର୍ଥରେ ହଉ ସପୋର୍ଟ କରୁଅଛୁ କି? ఒకవేళ మనం కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళలేము, ఆ ప్రాంతాల్లో సేవ చేసే వారికి మనం సహకరించి ఏమైనా సువార్త చేయగలుగుతున్నామా? ରେଡ୍ର ପଡ଼ చూడండి, రెడ్లో రాయబడింది. అక్కడ ఏమైనా రాయబడిందంటే ఇతరులకు బోధించేటప్పుడు మరియు సరిదిద్దేటప్పుడు చర్చి నాయకులు ప్రేమలో నిజం ఎలా మాట్లాడగలరు? ଓ ଆମମାନେ ପ୍ରେମର ସହ ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ ଆମମାନେ ଅଂଶୀ ହେବା। కాబట్టి దేవుని యొక్క సేవలో మనం ప్రేమ కలిగి దేవుని సేవ పరిచర్య జరిగించాలి. ପଞ୍ଚମ ବିଷୟ ଦେଖିବା, 5వ విషయం మనం చూస్తున్నాం, పెయిన్ ఫర్ గస్పెల్। సువార్త కొరకు తెగింపు. ଆମେ ସେଟା ଅଲରେଡି ପଢ଼ି ସାରିଲୁ। ఆల్రెడీ మనం చదివాం. ମାନେ శ్రమ, సువార్త కొరకు శ్రమ. వెరీ గుడ్. ମାନେ ପାଉଲ କହୁଛନ୍ତି ସେମାନେ ମୋର ପ୍ରାଣ ପାଇଁ ପ୍ରାଣ ଦେବା ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ଥିଲେ। నా ప్రాణము కొరకు వారు ప్రాణము ఇవ్వడానికి ଲେଖା ହେବାଟା ଏତିକି, ନ ଲେଖା ହେବାଟା ବହୁତ। వ్రాయబడింది ఇంత, వ్రాయబడింది ఇంకెంతో. ମାନେ ରୋମରେ ତାଙ୍କର ସବୁ ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ନଷ୍ଟ କରି ଆସିକି ସବୁ ଭୁଲି ଯାଇ ପ୍ରଭୁର କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ କରୁଛନ୍ତି। ତାଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ସିଲେଇବା କାମ ଆରମ୍ଭ କରି సేవ କରୁଛନ୍ତି। దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఆ కుటుంబంతో మన కుటుంబాలు కూడా మనం కంపేర్ చేసుకోవాలా. రోమాలో ఉన్నప్పుడు ఎంతో నష్టపోయారు దేవుని కొరకు. అంత నష్టపోయి వారు చేసే పనులు ఏంటి తెలుసా? డేరాలు కుట్టుకుంటూ ఇంత సేవ పరిచర్య చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంత మంచి స్థితిలో ఉంచాడు. వారితో మనం పోల్చుకోవాలి. మనం ఎలాంటి సేవ చేస్తున్నాం? చిన్న పని చేస్తూ విస్తారమైన దేవుని యొక్క సేవ రోమాలో మాత్రమే కాకుండా కొరింథీకి వచ్చి కొరింథీలో కూడా వారు చేశారు. పౌలుଙ୍କ ପାଇଁ ପ୍ରାଣ ଦେବା ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ଥିଲେ। ମାନେ పౌలు గారి గురించి ప్రాణం సహితము ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అంతే, ఎంత కష్టము అనుభవించారు, శ్రమలో అనుభవించారు. ଆମମାନେ ପ୍ରଭୁଙ୍କ ସେବା ନିମନ୍ତେ ପେଇନ୍ ଉଠାଇବା ପାଇଁ ପଡ଼ିବ। దేవుని సువార్త కొరకు శ్రమ అనుభవించాల్సిన అవసరం ఉంది. ଗୋଟିଏ ଆତ୍ମା ଲାଭ କରିବା ନିମନ୍ତେ କ'ଣ ପ୍ରସବ, ବିନା ପେଇନ୍ରେ ପ୍ରସବ ହୋଇପାରିବ ନାହିଁ। పురిటి ఏమంటారు తెలుగులో అంటారు కదా, ప్రసవ వేదన. ఒక ఆత్మను సంపాదించుట కొరకు ప్రసవ వేదన అనుభవించాల్సిన అవసరం మనకుంది. ତାହେଲେ ହିଁ ଆମେ ଗୋଟେ ଆତ୍ମାକୁ ଆମେ ଜିଣିପାରିବା। అంత వేదన పడితే తప్ప ఒక ఆత్మను మనము దేవుని కొరకు సంపాదించలేము. ଆଉ ପେଇନ୍ ଟେକର୍ ଫର୍ ଗସ୍ପେଲ୍, ଆଖିଲ ପ୍ରିସ୍କିଲା ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ପାଇଁ ଅନେକ ଯନ୍ତ୍ରଣା ସେମାନେ ଛିଡ଼ା ହେଇ କ'ଣ ଯେତେ ଦୁଃଖ ଆସୁ କଷ୍ଟ ଆସୁ ସବୁକୁ ପଛକୁ ପକାଇ ప్రభుଙ୍କ సేవରେ ସେମାନେ ବଢ଼ିକି ଚାଲିଲେ। దేవుని సేవ సువార్త కొరకు వాళ్ళు ఎంతో శ్రమలు, ఎంతో బాధలు, ఎంతో నిందలు, అవమానాలు వాటన్నిటిని పక్కన పెట్టి సువార్త కొరకు వారు ఎంతో శ్రమలు అనుభవించారు. ସେଥିପାଇଁ ପାଉଲ କହୁଛନ୍ତି ପ୍ରିସ୍କିଲା ଆକିଲା ଆମର ଗୋଟେ ଏକ୍ଜାମ୍ପଲ୍ ଭଳିଆ ସେମାନଙ୍କୁ ଦେଖ, ସେମାନେ କିପରି ପାର୍ଟନର ଅଛନ୍ତି, କିପରି ତାଙ୍କର ଘର ଖୋଲା କରୁଛନ୍ତି, ତାଙ୍କ ଘରେ ସେବକମାନଙ୍କୁ ରଖୁଛନ୍ତି, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ପେନ୍ କରୁଛନ୍ତି। ସେମାନଙ୍କୁ ଦେଖ, ସେମାନଙ୍କୁ ମୋର నమస్కారం జଣାओ। అందుకే ఓ సంఘమా, రోమా సంఘమా, కొరింథీ సంఘమా, వారు దేవుని సేవ కొరకు వారు హస్తాల్ని తెరిచారు. వారు దేవుని సేవ కొరకు మరి శిష్యుల్ని తయారు చేశారు. దేవుని సేవ కొరకు సేవకుల్ని తీసుకొచ్చి వారి ఇంట్లో ఉంచారు. దేవుని సేవ కొరకు శ్రమలు అనుభవించారు. వారికి, ఆ కుటుంబానికి నా వందనాలు అనేది పౌలు గారు చెప్తున్నారు. ଆଉ ତାଙ୍କର ଗୃହର ମଣ୍ଡଳୀକୁ ମଧ୍ୟ ନମସ୍କାର ଜଣାओ। అంత మాత్రమే కాదు, వారి ఇంట ఉన్న సంఘానికి కూడా నా వందనాలు అని చెప్తున్నారు. ସେ ଏତେ କଷ୍ଟରେ ମଧ୍ୟ ଗୋଟେ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ସେ ଛିଡ଼ା ఇంత କରିଛନ୍ତି। శ్రమలు, బాధలు, నిందలు వీటి మధ్యన వారి గృహంలో ఒక సంఘాన్ని స్థాపించగలిగారు. ତାଙ୍କର ବଳ ଅର୍ପଣ କରିଦେଇଛନ୍ତି। దేవుని సేవ కొరకు వారికి ఉన్న బలము, ధనము, జ్ఞానము, ఆరోగ్యం సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ଯଦି ପ୍ରିସ୍କିଲା ଆକ୍ୱିଲା ପରେ ଯଦି ଆମେ ଗୋଟେ ଆଜି ନିଷ୍ପତ୍ତି ନେବା, ତାହେଲେ ଆମର ସେବା କାର୍ଯ୍ୟ, ଆମ ଅଞ୍ଚଳରେ ସେବା କାର୍ଯ୍ୟ ବଦଳିଯିବ। దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం అకుల, ప్రిస్కిల లాంటి నిర్ణయాలు మనం తీసుకోగలిగితే ఈ ప్రాంతంలో సువార్త యొక్క రూపురేఖలు మారుతాయి.
ଯୋଉଠିକି ଆମେ ଯାଇପାରୁନୁ ଯିଏ ଯାଉଛନ୍ତି ତାଙ୍କୁ ଆମେ ଟିକେ ସହଜ କରିବା। అందుకే ఎక్కడికైతే మనం వెళ్ళలేకపోతున్నామో వెళ్ళే వారికి మనం సహకరించాలి. ପ୍ରଥମରେ ପ୍ରାର୍ଥନାରେ ସାହାଯ୍ୟ କରିବା। మొదటగా మనం ప్రార్థనలో సహాయం చేయాలి. କି 100 କି 200 କି 500 କି ମଧ୍ୟ ସାହାଯ୍ୟ କରିପାରିବା।